మనం మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని మాట వినే అవకాశాన్ని సొంతం చేసుకున్నాం. శ్రద్ధగా ఆయన మాటలు విని ఆయన యందు బలవంతులు కావాలి. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్న మాట పౌలు భక్తుడు తన శిష్యుడైన తిమోతికి తెలియజేస్తున్నాడు. సో మనం ఆయన యందు బలవంతులం కావాలి. ఆయన చిత్తాన్ని మన బ్రతుకులో జరగనివ్వాలి. ఆయన సంకల్పానుసారంగా మనం అందరం జీవించాలి. అలాంటి ధన్యకరమైన స్థితిలోనికి వెళ్ళడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన సదవకాశం ఇది. ఈ సదవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. రైట్, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే క్రమంలో మీరు మీ మనస్సులను సిద్ధపరచుకోండి. ఎలా పడితే అలా కాకుండా, ఎటు పడితే అటు ఆలోచించకుండా, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో అన్నట్టు కాకుండా జాగ్రత్త కలిగి సత్యాన్ని మీరు గ్రహించాలని, వినాలని మీ అందరికీ మరోసారి నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం ప్రయాణం చేసి వస్తున్నారు. వచ్చిన సమయం ప్రతి క్షణం విలువైనదా కాదా? చాలా విలువైనది. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? దేవుని యొక్క వాక్యంతో మీ హృదయాలు నింపుకోవడానికి. ప్రభు నాతో ఏం మాట్లాడినా ఉన్నాడో, దాని ద్వారా నా జీవితం ఎలా మార్చబడబోతోందో, నాకు ఎలాంటి దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రాబోతున్నాయో అనే సదుద్దేశంతో అనేక ప్రాంతాల నుండి మీరు ఇక్కడికి వస్తున్నారు. సో దాన్ని మనం ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. ఎవ్రీ మినిట్ ఈజ్ ప్రీషియస్. ప్రతి నిమిషం కూడా చాలా చాలా అమూల్యమైనది, చాలా చాలా విలువైనది. కనుక ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. రైట్. సో కాబట్టి మన యొక్క సమయం దేవుని యొక్క సన్నిధిలో ఎలా గడపాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ దేవుని యొక్క వాక్యంతో మన హృదయాలు కట్టుకుందాం, మన హృదయాలు నిలబెట్టుకుందాం, మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం. మీ అందరికీ తెలుసు, జీవితం చాలా చిన్నది, కానీ ఆ జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. నా మాట మీకు అర్థమవుతుందా? జీవితం చాలా చిన్నది, కానీ ఆ జీవితం పట్ల దేవునికి ఏదైతే ప్రణాళిక ఉందో, నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల, మనందరి జీవితం పట్ల దేవునికి ఏదైతే ప్రణాళిక ఉందో, ఆ ప్రణాళిక మాత్రం చాలా 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 గొప్పది. అది ఎంత గొప్పది అంటే మన ఊహలకు అందదు. ఆయన చిత్తం మన బ్రతుకులో జరుగుతున్నప్పుడు మనకు అర్థం అవుద్ది. ఆయన చిత్తానికి మనం విధేయత చూపించినప్పుడు మనకు అర్థం అవుద్ది. ఆయన మనల్ని లీడ్ చేస్తున్నప్పుడు మనకు అర్థం అవుద్ది. ఆయన మనం ఊహించని మార్గాల గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు మనకు అది అర్థం అవుద్ది. జీవితం అందరిది ఒక్కలాగే ప్రారంభమవుద్ది. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. అందరి జీవితం ఒకేలా ప్రారంభమవుద్ది. కానీ ప్రారంభమైన తర్వాత ముగింపుకి ఎలా చేరుకుంటుందో, మధ్యలో ఎలాంటి మార్పులకు లోనవుతుందో, మధ్యలో ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నామో, మన ఆలోచనలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో, అక్కడ నుంచి మొత్తం టర్న్ అయిపోద్ది. ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటారు దాన్ని. లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటారు. ఈ టర్నింగ్ పాయింట్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తం అర్థమైన వాడు ఖచ్చితంగా తన జీవితం పాతదిగా ఉండకూడదు. గతంలో ఎలా చండాలంగా ఉన్నానో అలా ఉండకూడదు. సరికొత్తగా నన్ను నేను మలుచుకోవాలి, సరికొత్తగా నన్ను నేను మార్చుకోవాలి, సరికొత్తగా నా జీవితాన్ని నేను ప్రజెంట్ చేసుకోవాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. మళ్ళీ వస్తుందా అంటే రాదు. వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు. మనకేం గ్యారంటీ లేదు. మళ్ళీ నువ్వు వచ్చేస్తావు, మళ్ళీ పుట్టేస్తావు, మళ్ళీ నువ్వు అనుకున్నట్టు అన్నీ సాధించేస్తావు, అన్నీ చేసేస్తావు అంటే మనకేమి లేవు, ఏ ఆధారాలు లేవు. జీవితం ఒక్కటే, చాలా చిన్న జీవితం ఇది. సో కాబట్టి ఈ జీవితాన్ని పాడు చేసుకోవాలా, బాగు చేసుకోవాలా అనేది మనం ఇక్కడే నిర్ణయం తీసుకోవాలి. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరో జీవితం ఉందని బైబిల్ బాగా కొండబద్దలు కొట్టి చెప్తోంది. మీ అందరికీ తెలుసు, బైబిల్ ప్రకారంగా మరో జీవితం ఉందనేది మనందరం ఎరిగినటువంటి సత్యం. మన్నైనది వెనుకటి వలె మన్నుకు చేరుతుంది. ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ దాని దయచేసినటువంటి దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. ఇది బైబిల్ కొండబద్దలు కొట్టేసినటువంటి విషయం. ఇంత ఖండితంగా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఒక విషయాన్ని బైబిల్ ఖచ్చితంగా బోధించినప్పుడు విశ్వాస అన్నవాడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడా, పెట్టుకోడా? చెప్పండి. విశ్వాస అయిన ప్రతివాడు దాన్ని ఏం చేస్తాడు? దృష్టిలో పెట్టుకుంటాడు. ఎక్కడితో నా జీవితం అయిపోయింది అనేవాడు అసలు విశ్వాసే కాదు. ప్రతి విశ్వాసి బలంగా నమ్ముతున్నటువంటి సత్యం ఏంటంటే, శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత నా ప్రయాణం మొదలవుతుంది. అక్కడ యుగయుగాల ప్రయాణం ఉంది, మరో జీవితం ఉంది, చనిపోతే బ్రతుకు ఉంది. మనిషికి మరణంతో ఎండ్ కార్డు పడట్లేదు. శరీరానికి మాత్రమే మరణంతో ఎండ్ కార్డు పడుతుంది, కానీ ఆత్మ మరో లోకానికి ప్రయాణమై వెళుతుంది అనే విషయాన్ని ప్రతి విశ్వాసి ఒప్పుకుంటాడు. ప్రతి విశ్వాసి ఒప్పుకొని తీరుతాడు.
సో మీరందరూ కూడా అలాంటి విశ్వాసులే కదా. ఎంతమంది ఉన్నారు అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఇక్కడ? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. ఎంతమంది ఉన్నారు అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఇక్కడ? ఇంచుమించు అందరూ అంతే. ఎందుకంటే ఆ విశ్వాసం లేకుండా ఇక్కడికి రాకూడదు, మీరు బైబిల్ ఫాలోవర్స్ కాకూడదు. ఆ విశ్వాసం లేకుండా. ఏ విశ్వాసం? మరణం తర్వాత మనిషికి మరో జీవితం ఉంది అనే విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. అది నమ్మి జీవిస్తారు, అది నమ్మి బ్రతుకుతారు. అది నమ్మి బ్రతికిన వాళ్ళే భక్తుల చరిత్రలో కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీ అందరికీ మోషే గారి చరిత్ర తెలుసు. మోజెస్ జీవితం చిన్నది, కానీ ఆయన పట్ల దేవుని ప్రణాళిక మాత్రం చాలా పెద్దది. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? 100%. మోషే గారి జీవితం నిజంగానే చిన్నది. అంటే మనతో కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దది కదా అని మీరు అనొచ్చు. అఫ్ కోర్స్ మనతో కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దదే కావచ్చు, కానీ ఎంత పెద్దది? మరీ చాట భారతం అంత ఏం లేదు కదా, మరీ ఏదో చాంతాడు అంత పొడుగేమీ లేదు. మహా అయితే మనకి ఆయనకి ఒక ఎంత తేడా ఉంటుంది? ఓ 40 years, అంతేనా? ఓ 40 years లేదా ఒక 30 years. మీరు బాగా ఆరోగ్యవంతులైతే ఒక 90 ఏళ్ల పాటు మీరు బ్రతకగలిగే అవకాశం మీకు ఉంటే ఓ 30 years మీకు ఆయనకి మనకి తేడా, అంతకు మించి తేడా ఏమీ ఉండదు కదా. సో మరి అంత అద్భుతంగా, అంత గొప్పగా, అంత ఉన్నతంగా బైబిల్ చరిత్రలో కనబడుతున్నటువంటి మోషే ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్స్ ఉన్నాయి. మీకు లేవు అవి, నాకు లేవు, మన ఎవరికి లేవు. మీరు పుట్టినప్పుడు మీ అమ్మ నాన్న మిమ్మల్ని బతికించుకోవడానికి ఏమైనా ప్రయాసపడ్డారా? అంటే శత్రువులు వచ్చి మిమ్మల్ని చంపేయబోతుంటే నా కొడుకుని కత్తితో నరికేస్తారు, కత్తివాత హతం చేస్తారు, ఇప్పుడు ఈయన ఎలా అయినా సరే కాపాడుకోవాలి అని మీ మమ్మీ డాడీ టెన్షన్ పడుతున్న సందర్భాలు ఏమైనా మీ పుట్టుకలో ఉన్నాయా? లేవు. మన ఎవ్వరి పుట్టుకలో కూడా ఆ టెన్షన్ వాతావరణం లేదు. కానీ మోజెస్ జీవితంలో ఆ టెన్షన్ ఉంది. పుట్టుకతోనే ఆ టెన్షన్ ఉంది. పుట్టడమే ప్రమాదంలో పుట్టాడు. ఎంత ప్రమాదం అంటే చుట్టూ ప్రమాదమే. మరణానికి అత్యంత చేరువగా ఆయన జననం జరిగిందంటే ఎంత వింతగా ఉంది అది. మరణపు అంచున ఆయన జననం జరిగింది. అంటే ఆయన ఏడుపు వినబడితే చాలు మరణం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆయన దగ్గరికి. ఆయన అలికిడైతే చాలు మరణం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఆయన దగ్గరికి. జస్ట్ ఆయన ఉన్నాడన్న సంగతి తెలిస్తే చాలు ఏమొస్తుంది? మరణం వస్తుంది ఆయన దగ్గరికి. అలాంటి క్రిటికల్ పొజిషన్లో పుట్టినటువంటి ఒక వ్యక్తి మనకంటే హీనంగా కనబడుతున్నాడు అక్కడ. మనం ఇంకా చాలా బెటర్, మన పుట్టుకలో మనం చాలా బెటర్గా కనబడుతున్నాం. కానీ ఆయన మనకంటే చాలా హీనంగా, చాలా ఘోరంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో పుట్టినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. మరి అలా పుట్టినటువంటి ఆయన ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆ బిడ్డను బతికించుకోవడానికి. మీ అందరికీ తెలుసు, మనందరి జీవితాల వెనక దేవుని సంకల్పం ఉంది. కొందరు దాన్ని గుర్తిస్తున్నారు, కొందరు దాన్ని గుర్తించలేకపోతున్నారు. కొందరు దాన్ని పట్టుకుంటున్నారు, కొందరు దాన్ని పట్టుకోకుండా వదిలేస్తున్నారు. చదువుకోవడానికి అందరికీ అవకాశం ఉంది. కొందరు చదువుకుంటారు, కొందరు చదువుకోరు. అంతేనా? ఆరోగ్యంగా ఉండడానికి కూడా అందరికీ అవకాశాలు ఉన్నాయి. కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, కొందరు ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. ఇలాగా మన పుట్టుక వెనక దేవుని సంకల్పం ఉంది. దేవుని చేతిలో మనం చేయబడితే మన జీవితాన్ని అద్భుతంగా మార్చగల సమర్థుడు ఆయన. ఈ చిన్న జీవితాన్ని అందమైన జీవితంగా మార్చగలిగే సమర్థుడు ఆయన. నువ్వు గెలవడానికి కావలసిన సదుపాయాలు, అవకాశాలన్నీ నీ కళ్ళ ముందు పెట్టగలిగే సమర్థుడు ఆయన. కానీ కొంతమంది ఐహిక విచారాలతోనూ, లోకాశలతోనూ, లోక సంబంధమైన మాయలతోనూ, ముసుగులతోనూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు, భ్రష్టు పట్టించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళను సరిచేసే ఆధ్యాత్మిక కేంద్రమే దేవుని సంఘం. మీరు ఎక్కడ ఎంత చెడిపోయినా ఇది పెద్ద వాషింగ్ మిషన్ అనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో పడేసి శుభ్రంగా 2 గంటలు ఉతికేసి ఆరబెట్టేసి ఇంటికి పంపించేయడమే. ఇలా ప్రతి వారం ఉతుక్కోవాలంటే మరి ఉతుక్కోవాలొద్దా? బట్టలు వేసుకొని ప్రతిసారి ఉతుక్కోవాలా? ఒకసారి వేసుకుని ఒకసారి ఉతుక్కుంటే సరిపోద్దా? చెప్పండి. మరి అందరూ బట్టలు వేసుకున్నారు కదా, ఇవి వేసుకుని ప్రతిసారి ఉతకాలా? అక్కర్లేదంటారా? అక్కర్లేదంటే ఇంక మీ దగ్గరికి ఎవడు రాడు. నేను ఒకసారి ఉతుకుతా, ఒకసారి స్నానం చేస్తా అన్నావు అనుకో, ఒకసారి పళ్ళదు అంతా అన్నావు అనుకో,
ఇంకా నీతో నీ భార్య కూడా ఉండదు, నీతో నీ భర్త కూడా ఉండడు. నీకు దండం పెట్టి నమస్కారం తల్లి, నీలాంటి ఆడదాన్ని ఎక్కడ చూడలేదు, నీలాంటి మగ పొంగవుణ్ణి ఎక్కడ చూడలేదు, నమస్కారం నా నాయన అని పరుగులెత్తి పారిపోతారు. మరి శరీరం విషయంలో ఇంత శ్రద్ధ వహిస్తున్నాం కదా, ఆత్మ విషయంలో ఇంకెంత శ్రద్ధ వహించాలి. అందుకే దేవుడు అన్నాడు, నాయన శరీరానికి అంటుకునే మురికి కంటే కూడా ఆత్మీయంగా అంటుకునే మురికి బాగా ఎక్కువ ఉంటుందిరా బిడ్డ. కాబట్టి నువ్వు ఎక్కువ ఉతుక్కోవాల్సింది నీ ఆత్మీయ స్థితినే, ఆత్మీయ గతినే. గనుక నా వాక్యం అనే ఉదక స్నానము చేత, వాక్యము అను ఉదక స్నానము చేత నీ ఆత్మీయ అంతరంగాన్ని శుభ్రంగా ఉతుక్కుంటూ ఉండు ప్రతిరోజు, లేదా ప్రతి వారం, ప్రతి ఆరాధనలో ఇది జరుగుతూ ఉండాలి. అర్థమైందా? ఆరాధనలో జరగాల్సింది ఆత్మీయ అంతరంగ శుద్ధీకరణ. ఎక్కడైనా సరే జరగాలి. ఈ చర్చకుడు అదే చెప్పాడు, తిమోతి అదే చెప్తాడు, తిమోతికి అదే చెప్తాడు, పేతురు భక్తుడు అదే చెప్తాడు, యోహాను భక్తుడు అదే చెప్తాడు. చివరికి మన ప్రభు అయిన క్రీస్తు వారు కూడా అదే చెప్పారు. శుద్ధీకరణ నిరంతరం జరగాలి, ఈ ప్రక్రియ నిరంతరం జరగాలి. ఎప్పుడైతే నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుందో మన అంతరంగ స్థితిగతులు బాగుపడతాయి. మనం మునుపటి కంటే గొప్పగా మారుతాం, మునుపటి కంటే ఉన్నతంగా మారుతాం, మునుపటి కంటే ఆత్మీయంగా మారుతాం, అభివృద్ధి చెందే అవకాశాలు సొంతం చేసుకుంటాం. రైట్. ఇప్పుడు మోషే పుట్టినప్పుడు, మోషే గారు ఈ లోకంలో జన్మించడానికి ముందు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఆ పరిస్థితుల్లో ఆయన జన్మించాడు. ఆ పరిస్థితుల్లో ప్రణాళిక, ఆయన కుటుంబం పట్ల ఉన్న ప్రణాళిక, ఆయనతో పాటు ఆ సమకాలీన సమాజంలో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వాళ్ళందరి పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక, ఈ ప్రణాళిక నెరవేర్చబడడానికి మనం సహకరించాలి. నేను మరలా చెప్తున్నాను మీకు, చాలామంది ఒక పిచ్చి క్వశ్చన్ అడుగుతుంటారు, ఏమండి దేవుడు పాపం చెయ్యకుండా మనిషిని బంధిస్తే, ఆపేస్తే పాపమే చేయడు కదా, అప్పుడు నరకానికి వేసే పని లేదు కదా, శిక్ష విధించే పని లేదు కదా. పండు తినకుండా ప్లాస్టర్ వేసేసి ఉంటే ఎవరికి? ఆదాము అవ్వలకి. వాళ్ళు పండు తెంపుకుని తినరు కదా, వాళ్ళు ఇంకా ఏ పాపం భూమి మీదకి రాదు కదా, అప్పుడు ఏ శాపం లేదు కదా, హ్యాపీగా ప్రపంచం చాలా అందంగా అద్భుతంగా ఉండేది కదా. ఇది చాలామంది యొక్క వాదన. ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే, పరీక్షే పెట్టకుండా ఇంజనీర్లను చేసేస్తే బాగుంటుంది కదా, పరీక్షలే పెట్టకుండా డాక్టర్లను చేసేస్తే బాగుంటుంది కదా, వాళ్ళందరూ బ్రిడ్జీలు కట్టేస్తే చాలా బాగుంటుంది కదా ప్రపంచం, వీళ్ళందరూ ఆపరేషన్లు చేసేస్తే చాలా బాగుంటుంది కదా ప్రపంచం అన్నట్టు అనిపిస్తుంది. పరీక్షే పెట్టకుండా ఎలా తీస్తాం బయటికి? ధాన్యపు గింజలు పొలంలో చల్లాలనుకున్నప్పుడు కూడా గట్టి గింజలేవో, పనికిమాలిన గింజలేవో, విత్తనాలేవో, పనికిరాని విత్తనాలేవో ఎంచుతాం కదా, కేటాయిస్తాం కదా. పనికొచ్చే విత్తనాలనే కదా తీసుకెళ్ళి చల్లుతాం. పనికిరాని విత్తనాలు చల్లితే పంట వస్తుందా? రాదు కదా. దేవుడు విత్తనాలకి, వస్తువులకి, ప్రకృతిలో కనబడుతున్న పదార్థాలకే పరీక్ష పెడుతున్నప్పుడు, మనుషులం ఆయన పిల్లలం, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో పుట్టిన వాళ్ళం మనకు పరీక్ష లేకుండా ఎలా ఇస్తాడు? ఇవ్వడు. మనకు కూడా పరీక్ష ఉండాలి. ఆ పరీక్షలో మనం గెలవాలి. ఆ పరీక్షలోనే మనం విజయాల్ని సొంతం చేసుకోవాలి. ఆ పరీక్షలో గెలిచి మనం అనుకున్న స్థితిని సాధించగలగాలి. పరీక్ష అందరికీ జరుగుద్ది. పండు నిరంతరం ఉంటుంది. తెంపుకు తినే అవకాశం నువ్వు చచ్చేదాకా ఉంటుంది. నువ్వు ముసలాడివి, ముసల్దాని అయ్యాక కూడా పండు తెంపుకుని తినే అవకాశం నీకు ఉంటుంది. అక్కడ కూడా అంటే నీ లాస్ట్ బ్రెత్ వరకు కూడా, నీ చివరి క్షణం వరకు కూడా నువ్వు పరీక్షను ఎదుర్కొంటానే ఉంటావు. అది ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ రూపంలో నువ్వు పరీక్ష ఎదుర్కొంటావో ఎవరికీ తెలియదు. మొత్తం మీద పరీక్ష అయితే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటావు, అది జరిగి తీరుతుంది. సో మోజెస్ జీవితంలో కూడా అలాగే పరీక్ష జరిగింది. ఆయన జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి ఆ వాతావరణం మీరు అబ్జర్వ్ చేయండి. చాలా చాలా డిఫికల్ట్ వాతావరణంలో ఒక సామాన్యుడిగా భయంగా వాళ్ళ అమ్మా నాన్న కూడా అతన్ని తప్పించే క్రమంలో చాలా ఇబ్బందులు పడతారు. ఒకసారి చూద్దాం నిర్గమకాండం. ఊరికే ఏవి రావమ్మా, ఊరికే కూర్చుంటే ఏవి రావు. మనం సాధించాలి, పోరాడాలి, ప్రయత్నం చేయాలి. కష్టపడకుండా, శ్రమ పడకుండా ఊరికే కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి అనుకుంటే రావు. మన పోరాటం ఉండాలి, మన ప్రయత్నం ఉండాలి, మన శ్రమ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకు విజయాలు వస్తాయి, లేకపోతే విజయాలు రావు. అర్థమైందా? విజయం రావాలి అంటే మనం ఎంతో ప్రయాసపడాలి, ఎంతో శ్రమ పడాలి, ఎంతో కష్టపడాలి. చూద్దాం ఒకసారి నిర్గమకాండం మొదటి అధ్యాయం. నిర్గమకాండం మొదటి అధ్యాయం. అందరూ తీయండి బైబిల్. పదిహేను వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రా
పూయాను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద ఉంచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. ఇది మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కావాలి. మగాడైతే ఏం చేయమంటున్నారు? చంపేయమంటున్నారు. ఆడ మనిషి అయితే ఏం చేయమంటున్నారు? బ్రతికించమంటున్నారు. మోషే మగపిల్లాడు. ఇప్పుడు ఆయనకి భయం ఉందా లేదా? థ్రెట్ ఉందా లేదా? ఎప్పుడు కత్తి పీక మీదకి వస్తుందో తెలియని పరిస్థితిలో పుట్టాడు. చూడండి, ఇప్పుడు కత్తి పీక మీదకి వస్తుందో తెలియదు, ఆ పరిస్థితిలో పుట్టాడు మోజెస్. నెక్స్ట్, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, చూశారు, దేవునికి భయపడ్డారంట. కొంతమంది దేవునికి భయపడతారు. చిన్నపిల్లలు కదా, మనం అలా చేయకూడదు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళను అలా చంపితే లేదా వాళ్ళని అలా చేస్తే ఆ శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది, అంతే కదా. మొన్న ఎవరో ఒక నీచురాలు ఆ ఇంట్లో గొడవలేమో పసిబిడ్డని కాలిరిచేసింది. పసిబిడ్డని ఎవరో చూడలేదనుకుని కెమెరాలో రికార్డ్ అయింది, అది వైరల్ అవుతుంది. సో చాలామంది ఉంటారు ఇలాంటి దుర్మార్గులు. అరే వీళ్ళు చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలతో ఇలా బిహేవ్ చేయకూడదు. అన్నం తినే వాళ్ళు అలా, అన్నం తినే వెధవలు అయితే అలా చేయరు, అశుద్ధం తినే వెధవలు చేస్తారు అలాగా, అంతే కదా. చిన్నపిల్లల్ని అలా చేయడం కరెక్ట్? అది కరెక్ట్ కాదు. సో అలాంటి నీచమైన భావజాలం కలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారు. కానీ వీళ్ళు దేవునికి భయపడ్డారట. దేవునికి భయపడి, అమ్మో మనం ఇలా చేయకూడదు, తప్పిది, ఆ పసిబిడ్డలను చంపితే ఆ పాపం ఊరికే పోదు, అది మనల్ని, మన కుటుంబాన్ని కూడా పట్టుకుని పీడిస్తుంది, అది ఎలాగూ మనల్ని వెంటాడుతుంది, అక్కడితో ఆగిపోదు, మనం చాలా నాశనాన్ని కొని తెచ్చుకుంటాం అని భయపడి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారట. మనకెందుకు ఈ పాపం, మనం ఎందుకు ఈ పాపం మూటగట్టుకోవాలి, దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? మగపిల్లలను ఏం చేశారు? బ్రతకనిచ్చారు. ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు తెలివిగా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఈ ఒక్క పాయింట్ మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. క్రియకు ప్రతిక్రియ, చర్యకు ప్రతిచర్య, విత్తిన దానికి నువ్వు కోసుకునేటువంటి పంట. ఇప్పుడు మంత్రసానులు చంపేసి ఉంటే దేవుడు మేలు చేస్తాడా? చేస్తాడా? చేయడు. అంటే ప్రతి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నువ్వు చేసే చిన్న పని కూడా అది దేవుని చిత్తానుసారమైనది అయితే ఖచ్చితంగా నువ్వు మేలు పొందుకుంటావు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో అర్థమైందా? నువ్వు చేసే చిన్న పనైనా కానివ్వు, అది దేవుని చిత్తానుసారమైనది అయితే, దేవుని ఆజ్ఞానుసారంగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు మేలు పొందుకుంటావు. దానికి సంబంధించిన గిఫ్ట్ నీకు వస్తుంది. నేను దీన్ని గిఫ్ట్ అనే అంటాను. ఆ మంత్రసానులకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాను, బాగుందా? మేలు చేశాను అంటే అర్థం ఏమిటి? దట్ వాజ్ ఏ గిఫ్ట్, గాడ్స్ గిఫ్ట్. దేవుడు ఏదో ఒక బహుమానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. అది ఏదైనా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. దేవుడు ఏదో ఒక అద్భుతమైన బహుమానాన్ని ఆ మంత్రసానులకు అనుగ్రహించాడు. దేవుడు ఇవ్వకపోతే ఏమొస్తాయి చెప్పండి మనకు భూమి మీద? ఏమైనా వస్తాయా? ఏవి రావు. ఆరోగ్యమైన, ఆస్తి అయినా, అంతస్తైన, ఐశ్వర్యమైన, అవకాశమైన, ఆలోచనైన, ఆత్మీయ అభివృద్ధి అయినా, చివరికి నిత్యజీవమైన, పాప క్షమాపణైన, విమోచనైనా, ఏదైనా మనం ఎక్కడి నుంచి పొందుకోవాలి? దేవుని వద్ద నుండి పొందుకోవాలి. ఆయన ఇవ్వకుండా మనకి ఏది రాదు. చివరికి ఊపిరి కూడా రాదబ్బా, ఊపిరి కూడా రాదు. మనం ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోతాం, కానీ హీరోయిన్లాగా ఊపిరి కూడా రాదు దేవుడు ఇవ్వకపోతే. మనం పట్టుకు తెచ్చుకోగలమా? పట్టుకు తెచ్చుకోగలమా? అవ్వదు. అవి కవిత్వాలు రాయడానికి బాగుంటుంది. ఏది? నక్షత్రాలు తీసుకొచ్చి చెమటలు తుడుస్తా, చందమామను తీసుకొచ్చి మేకప్ వేస్తా, ఆకాశాన్ని చుట్టుకొచ్చి నీకు చీర గడతా, గాడిద గుడ్డు గడతా, ఇవన్నీ గాలి మాటలు తప్పితే ఏం పనులవే కాదు అవి. అన్నీ ఏదో అలా ఊహాలోకంలో అలా బతుకుతారు, అలాగ వర్ణించుకుంటూ బతికే చచ్చిపోతారు. కానీ దేవుడు ఇవ్వకపోతే ఏమి రాదు? ఊపిరి కూడా రాదు.
ఇప్పుడు మంత్రసానులు చేసినటువంటి ఆ మంచి పనికి, ఆ ఉత్తమమైన పనికి, ఆ ఉన్నతమైన పనికి వాళ్ళకి ఏమి లభించింది? ఒక గిఫ్ట్ లభించింది, మేలు జరిగిందంట. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసేది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, దాని తాలూకా పర్యవసానం అయితే గిఫ్ట్ అయినా కావచ్చు, లేకపోతే దెబ్బ అయినా కావచ్చు, కీడైనా కావచ్చు. అర్థమైందా? నీవేమి విత్తుచున్నావో ఆ పంటను ఖచ్చితంగా కోసి తీరుతావు అనేది మనకు అడుగడుగునా కనబడుతుంది. ఎందుకంటే దేవుడు మన ప్రతి ఉనికిలో ఉన్నాడు. ఆయన లేకుండా మనం ఉనికి కలిగి లేము. మన ప్రతి క్షణంలో ఆయన ఉనికి ఉంది. మన చలనంలో ఉన్నాడు ఆయన, మన గమనంలో ఉన్నాడు, మన గతిలో ఉన్నాడు, మన స్థితిలో ఉన్నాడు, మన ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా రాత్రి లేదు, పగలు లేదు, చీకటి లేదు, వెలుగు లేదు, రోజు లేదు, గంట లేదు, నెల లేదు, సంవత్సరం లేదు. అసలు నా జీవితమే లేదు. నీతో నాతో ప్రతి క్షణం, ప్రతి స్థితిలో, ప్రతి దశలో, బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకు, వృద్ధాప్యం తర్వాత మరణం వరకు, మరణం తర్వాత నిత్యజీవం వరకు ఆయన లేకుండా నువ్వు ఏది దాటలేవు, ఏది దాటలేవు. ఒక క్షణాన్ని కూడా దాటలేము. ఆ క్షణంలో కూడా ఆయన ఉనికి కనబడుతోంది. ఆ క్షణంలో కూడా ఆయన మనతో, నీతో, నాతో, మనందరితో ఉన్నాడు. ఆయన ఉన్నాడు. అర్థమైందా? అందుకే నేను దుబాయ్లో షూట్ చేసిన పాటలో ఆ ఫస్ట్ లైన్ మీకు అదే, నా స్థితిగతులన్నీ మార్చేవాడవు అని. ఎందుకంటే నా స్థితిలో ఉన్నాడు ఆయన, నా గతిలో ఉన్నాడు, నా ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నాడు, నా చీకట్లో, నా వెలుగులో ఉన్నాడు ఆయన, నా రాత్రిలో, నా పగట్లో, నా ప్రయాణంలో, నా నిద్రలో కూడా ఉన్నాడు ఆయన నాతో. నా నిద్రలో కూడా రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసుకుని పడుకుంటాం. ప్రభువా, నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, నిద్రపోతున్నాను. ఉదయం లేచేంత వరకు మీ కృపా కనికరం నాకు తోడుగా ఉంచండి, మీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి, మరలా ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించగలిగే అవకాశాన్ని నాకు ప్రసాదించండి. దట్ ఈస్ ఎ గుడ్ ప్రేయర్. అలాంటి అద్భుతమైన ప్రార్థన చేసి పడుకుంటాం. నిద్రలో ఏం జరుగుతుందో మనకేం తెలుస్తుందా? తెలీదు. కొంతమంది ప్రాణాలు నిద్రలోనే పోతాయి. పాపం చచ్చిపోయినట్టు కూడా తెలియదేమో వాళ్ళకి, అనిపిస్తుంది నాకు. భూకంపాలు వచ్చాయనుకోండి, ప్రాణం ఎప్పుడు పోద్ది? నిద్రలో పోద్ది. వరదలు వచ్చాయి, నిద్రలో పోతారు. గుండెపోటు నిద్రలో వచ్చిపోతుంటారు కొంతమంది. మత్తులో మత్తు అనమాట. ఇంకా అటే పోతారు. ఇంకా ఖాళీ చేసాక కూడా కాసేపటికైనా తెలుస్తుందో తెలీదో మరి. అది అప్పుడు చూద్దాం మరి ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఇప్పుడేమో మన కంగారేముంది, టైం ఉంది కదా. ఏదో రోజు మనం కూడా ఖచ్చితంగా ఏం చేస్తాం? ఎక్స్పీరియన్స్ చేస్తాం. మనం అటే వెళ్తున్నాం. ఎటు వెళ్తున్నాం? ఏ దారిలో పోతున్నావురా బిడ్డ అంటే, ఏ దారిలో పోతున్నావు? అందరూ పోయే దారిలోనే పోతున్నాను రా బిడ్డ అని చెప్పాలి. మేము కూడా అట్టే పోతున్నాం, మేము కూడా అట్టే వస్తున్నాం, పదండి మీ వెనకాల ఉన్నాం మేము కూడా అట్నే వస్తున్నాండి, పదండి మేము వెనక వస్తున్నాం అని చెప్పినట్టు ఉంది పరిస్థితి. సో కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్. అది ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ వన్ ఫైన్ డే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. దేవుని కృప లేకపోతే, దేవుని కరుణ లేకపోతే, దేవుని దయ లేకపోతే మనం ఏది దాటలేము. మీరందరూ ఫిక్స్ అయిపోండి, ఏది దాటలేము, ఏది. అందుకే కీర్తనకారుడు అంటాడు, భక్తుడు అంటాడు, నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు రాత్రంతయు మేలుకొని ఉండుట వ్యర్థమే అన్నాడు. అది జీవిత సూత్రం సుమా. ఏ సూత్రం? జీవిత సూత్రం. సృష్టికర్త కాపాడకపోతే నేను ఎంత కాపలా పెట్టినా ఉండదు. అది సృష్టికర్త సంరక్షించకపోతే నేను ఎంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా నిలబడదు. సృష్టికర్త కాపాడకపోతే 1,00,000 మంది వైద్యులు నిలబడినా నీ ప్రాణం నిలబడదు. వాళ్ళందరూ కలిసి తగలేస్తారు ముందు, ఎక్కువ మంది ఉంటే. ఒకరిద్దరు ఉంటే పర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు పాపం ఎలా చనిపోయారో మొత్తం మీద. ఆయన బయట ఉంటే బతికేవాడేమో అన్నారు కొంతమంది. మరి ఏం జరిగిందో దేవుడికి తెలియాలి, మనకి తెలియదు. ఆ లోపలికి వెళ్ళి చాలామంది కరోనాలో చచ్చిపోయారు. బయట ఉన్నోళ్ళు బతికారు. లోపల ఆ మందులు ఈ మందులు అప్పటికప్పుడు. మరి అప్పటికి ఇంకా ఏం వైద్యం సరిగా తెలియలేదు దానికి మీద. ఏది పడితే అది చేసేసారు. కొన్ని చోట్ల డయాలసిస్ కూడా చేసేసారంట కరోనాకి. అసలు కరోనాకి డయాలసిస్ ఎందుకు చేశారో అర్థం కాలేదు. రకరకాల ప్రయోగాలన్నీ అయిపోయినాయి. ఇంకా లోపలికి వెళ్ళినోడు లోపల నుంచే పోయాడు పాపం, మళ్ళీ బయటికి కనబడలేదు. ఎంత వింత, ఎంత విచిత్రం చూడండి. ఆ టైంలో కుటుంబాలకు కూడా చూడడానికి ఛాన్స్ ఇవ్వలేదు, వెళ్ళడానికి కూడా మనుషులు భయపడి వెళ్ళలేదు.
చాలామంది ఇంట్లోంచి వెళ్ళారు, హాస్పిటల్లోంచే వెళ్ళిపోయారు. కడసారి చూపు కూడా చాలామందికి దక్కలేకుండా పోయారు. సో కాబట్టి దేవుని కృప, దేవుని కరుణ, ఆ వాత్సల్యం, ఆ మధ్యలో మానవ జీవితం నడుస్తుంది. ఇది పచ్చి నిజం. మీరు ఫిక్స్ అయిపోయి అలాగే బతకండి అంతే, అందులో ఎలాంటి సందేహం లేదు ఇంకా. రైట్. సో ఇప్పుడు ఆ మంత్రసానులకు జరిగిన మేలు వల్ల మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం కూడా ఒకటి ఉంది ఇక్కడ. నువ్వు ఏమి విత్తుతున్నావో ఆ గిఫ్ట్ దేవుని వద్ద నుండి పొందుకుంటావు. కాబట్టి డైలీ లైఫ్లో ఇప్పుడు డైలీ లైఫ్లో నువ్వు ఏం చేసినా సరే ఆలోచించేయి. అది చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు. దానివల్ల నీకు దీవెన రావచ్చు, లేకపోతే శాపం నీ గుమ్మం దగ్గర పొంచి ఉండొచ్చు. దానికి నీ క్రియ కారణం కావచ్చు. ఆ క్రియ ఎలాంటిదో ఒకసారి పరీక్షించుకో. అది కూడా విత్తనమే అని గుర్తించు. అది కూడా ఒక రకంగా పెట్టుబడే. నేనంటే పెట్టుబడి, లాభం తీసుకొచ్చే పెట్టుబడి. ఇప్పుడు మంత్రసానులు పెట్టుబడి పెట్టారు, దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? లాభం ఇచ్చాడు. మన వాడుక భాషలో చెప్తున్నా, మీకు అర్థమయ్యే భాషలో. మంత్రసానులు ఏం పెట్టారు? పెట్టుబడి పెట్టారు. ఏం పెట్టుబడి పెట్టారు? మంచి క్రియ అనే పెట్టుబడి పెట్టారు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు దేవుడు? మంచి లాభం, మేలు చేశాడట. మేలు చేశాడు దేవుడు. మేలు చేస్తే అదేమి సాదాసీదాగా ఉండదు, చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది, చాలా సమృద్ధిగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు మేలు చేసినా సమృద్ధిగానే చేస్తాడు. అలా వాళ్ళకి మేలు జరిగింది. నెక్స్ట్, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చూశారు? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. ఇవన్నీ ఆలోచన చేయండి. మనం దేవుని భయం కలిగి ఉన్నాం అనుకోండి, తొందరపడి ఏదో పనులు చెయ్యం. దానికి ఏం మన దగ్గర ఏం ఉండక్కర్లా, పక్కన మనిషి ఉండక్కర్లా. దైవ భయం ఎవరి హృదయంలో ఉందో వాళ్ళు ఇంక దానికే కట్టుబడిపోతారు. దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పటివరకు నేను మీకు చెప్పింది అదే. అది వెలుగైనా, చీకటైనా, ప్రయాణమైనా, పరిస్థితి అయినా, పడుకున్నా, లేచినా, తింటున్నా, కూర్చున్నా, నువ్వు ఏం చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏం చూస్తున్నా, నీ చుట్టూతో ఎవరున్నారు? నీవు నన్ను ఆవరించి ఉన్నావు అన్నాడు భక్తుడు కదూ. ఏమన్నాడు? నీవు నన్ను వెనక ముందు ఆవరించి ఉన్నావు. ఆయన ఉన్నాడు. ఇది అర్థమైనోడు తొందరపడి ఎందుకు పనికిమాలిన పనులు చేస్తాడు? చేయడు. జాగ్రత్త పడతాడు. అలా జాగ్రత్త పడ్డప్పుడు ఆ భయం కలిగి ఉన్నందువల్ల వారికి ఆయన వంశాభివృద్ధి కలుగజేశాడట. మరి గొప్ప గిఫ్టే కదా గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానము. నెక్స్ట్, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. తన జనులందరికీ, కేవలం సైనికులు కాదు ఇప్పుడు, తీవ్రత పెరుగుతోంది. ఓన్లీ సైనికులు అయినప్పుడు జనులు పట్టించుకోరు, సైనికులు చూసుకుంటారు కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆర్డర్ ఎక్కడి దాకా వచ్చింది? సైనికుల దగ్గర నుంచి జనాలందరికి వచ్చేసింది. అంటే ఇప్పుడు జనాల్లో వైషమ్యం క్రియేట్ అయింది, జనాల్లో విద్వేషం క్రియేట్ అయింది. దీన్ని జాతి వివక్ష అంటారు. మానవత్వం ఎక్కడ చచ్చిపోతుందో అక్కడ జాతి వివక్ష మొదలవుతుంది. జాతి వివక్ష మొదలైన చోట మనిషే మనిషికి శత్రువు అవుతాడు, మనిషే మనిషిని చంపుకు తింటాడు. ప్రస్తుతానికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. మత వివక్ష జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మత వివక్ష జరుగుతోంది. నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, మరియ తల్లిని దూషిస్తున్నటువంటి నీచులు పెరిగిపోతున్నారు. నేను మీ అందరికీ ఒక టైం చెప్తాను, ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్. ఆ టైంలో మనం ర్యాలీగా వెళ్తాం, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తాం, కేసు ఫైల్ చేస్తాం. తీసుకుంటారో తీసుకోరో చూస్తాం. ఒకవేళ తీసుకోకపోతే ఆ తర్వాత నా నెక్స్ట్ స్టెప్ కూడా చెప్తాను. కంగారు పడకండి, ఆ తర్వాత చెప్తాను నెక్స్ట్ స్టెప్ ఏంటనేది. సో అసలు ఫైల్ చేద్దాం కేసు. అసలు మన రాజ్యాంగం నడుస్తుందా లేదా, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేదా, అసలు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా, ఒకసారి చెక్ చేసి చూద్దాం. అంటే ఒక్కడు వెళ్తే ఒక్కలా ఉంటుంది, నాతో పాటు కొన్ని వందల మంది ఒక సైన్యం లాగెళ్ళి, బాసు ఇది పరిస్థితి, ఏం చేస్తారు, మరి ఏమైనా పట్టించుకోరా అని అడుగుదాం. దాట్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్. అది మన ప్రాథమిక హక్కు. నేను ఎవరినేమనట్లా,
ఏ దేవుణ్ణి కానీ ఏ దేవతని దూషించట్లా, దూషించమని చెప్పట్లా. ఇతర మతాలని గౌరవిస్తున్నాం, గౌరవిస్తూనే బ్రతుకుతున్నాం, అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నాం. వీఆర్ ఆల్ ఇండియన్స్ అని బలంగా ప్రకటిస్తున్నాం. కానీ మనం ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవడో నీతిమాలిన కుక్క లాంటివాడు నోటికొచ్చినట్టు బైబిల్ మీద బురద జల్లుతూ, యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ, మరియ తల్లి గురించి మాట్లాడుతూ, గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ, లేనిపోయిన అవాక్కులు చవాక్కులు పేలుతూ ఉంటే వాడిని తీసుకెళ్ళి మళ్ళీ రాజకీయ నాయకులు ఆధ్యాత్మికవేత్తగా పరిచయం చేయడం, గొప్ప హోదాలో ఉన్నవాళ్ళు కూడా వాడిని తీసుకెళ్ళి రాజకీయవేత్తలు వాడిని పక్కన కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాడు ఏదో గొప్ప ఆధ్యాత్మికవేత్తలాగా వీళ్ళు వాడు కలిసి గ్రంథాలు చదివేసినట్టు ఏదో బిల్డప్పులు కొట్టడం, వీళ్ళు మనల్ని పరిపాలించడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. అడగాలి ఏముంది అక్కడ? డొల్ల తప్ప ఏమీ లేదు అక్కడ. ఒక బురుడి కొబ్బరికాయ ఏదో అంటారు చూడండి, ఊగుతుంటుంది. అందులో తీసేసిన తర్వాత ఏం ఉండదు అందులో, ఇంకా డొలక. ఆ డొలక కంటే హీనంగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఆధ్యాత్మికవేత్త అని చెప్పడం, ఇది మనకు పట్టిన దరిద్రం. సో ఖచ్చితంగా బలమైన స్టెప్ తీసుకుంటాను ఈసారి, అసలు వెనక్కి తగ్గను. చాలా బలమైన స్టెప్ తీసుకుంటాను. నాకు ఎందుకో దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఆ ఆలోచన మీద ముందుకెళ్తాను. సో ఈ మత విద్వేషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి, జాతి విద్వేషాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే జాతి విద్వేషం, మత విద్వేషం మనసులోకి వచ్చిందో, అవతల వ్యక్తి మంచోడైనా మీకు ఎలా కనబడతాడు తెలుసా? చాలా చెడ్డగా కనబడతాడు. వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటావు, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటావు, వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితాలు పాడైపోవాలని కోరుకుంటావు. అప్పుడు నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. ఒక రాక్షసి జాతిలోకి వెళ్ళిపోయావు నువ్వు. మానవత్వం చచ్చిపోయింది నీకు. దయా జాలి చచ్చిపోయి సాతాన్లా మారిపోయావు. దైవభావంలో నుండి ఎందులో పోయావు? సాతాను భావజాలంలోకి మారిపోయావు. అది దేవుడు కోరట్లేదు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నువ్వు అలా జాతి వివక్ష, వర్ణ వివక్ష, మత వివక్ష చూపించకూడదు. మనిషిని మనిషిలా చూడాలి. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ మతంలో వాళ్ళు ఉంటారు, నీ మతంలో నువ్వు ఉండు. వాళ్ళ దారిలో వాళ్ళు పోతారు, నీ దారిలో నువ్వు పో. ఎవరిష్టం వాళ్ళది. మనం చర్చిలో ఆరాధన చేసుకుంటే వాళ్ళ దేవాలయంలో పూజలు చేసుకుంటారు, ఇంకొకళ్ళు మసీదులో నమాజులు చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు చర్చికి వచ్చావు, ఇంకొకతను దేవాలయానికి పోతాడు, ఇంకొకతను మసీదుకి పోతాడు. వాళ్ళకి ఆ విశ్వాసం అలా పుట్టింది, అలా పోనివ్వండి. దేవుడికి లేని బాధ మనకెందుకు? ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. చర్చిలో గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయి. అందరినీ సమానంగా చూస్తున్నాడు దేవుడు. మనకెందుకు ఆ దరిద్రపు పక్షపాత ధోరణి? మనకెందుకు ఆ పక్షపాత వైఖరి? ఆయనకి లేని బాధ నీకెందుకు? ఆయనకి లేని నొప్పి మనకెందుకు? అంతే కదా. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నప్పుడు, ఆయన అందరి పట్ల సమాన వైఖరి కనపరుస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా మనం కూడా అలాగే ఉండాలిగా. అంతే కదా, అలాగే ఉండాలి. ఎవరైనా హాని చేస్తుంటే తప్పైతే తప్పని చెప్పాలి, ఒప్పైతే ఒప్పని చెప్పాలి. అది ఎవడైనా సరే. మంచి చేస్తే మంచికి సపోర్ట్ చేయాలి, చెడు చేస్తే చెడుని ఖండించాలి. అలా కాకుండా ఈ పక్షపాత ధోరణిలో ఎవరైతే వెళతారో వాళ్ళు జాతి వైషమ్యాలు, మత వైషమ్యాలు, విద్వేషాలు సృష్టిస్తారో కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది అదే భావజాలంలో ఉన్నారు. మనోడు ఎంత ఏదో పని చేసినా మనోడైతే సపోర్ట్ చేయాలి, పక్కోడైతే ఏం చేసినా విద్వేషం రెచ్చగొట్టాలి, మంచి పని చేసినా చెడ్డగా చూపించాలి అనే భావజాలంలోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. అది నష్టం సమాజానికి. మీరు చూడండి, సోషల్ మీడియాని ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే రాబోయే 5-10 సంవత్సరాల్లో ఘోరాలు భయంకరంగా పెరిగిపోతాయి, నేరాలు భయంకరంగా పెరిగిపోతాయి, కొట్లాటలు పెరిగిపోతాయి, మత విద్వేషాలు పెరిగిపోయి ఒకరినొకరు నరుక్కుని చంపుకునే పరిస్థితి వస్తుంది. ఓట్ల రాజకీయాలు చేసి ప్రజలను ఇలాగే గాడి తప్పించి వదిలేస్తే, ఏం పర్లేదు మనం పట్టించుకోక్కర్లేదని వదిలేస్తే ఏమైనా అవుతుంది. మన ప్రసాద్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఒక పక్క సిఐ గారు, ఒక పక్క ఎస్ఐ గారు కూర్చొని నాతో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడారు నాతో. సార్ మీ ప్రసంగాలు నాకు చాలా ఇష్టం అండి, అవండి ఇవ్వండి అని చాలాసేపు మాట్లాడారు ఈ వారంలోనే. మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆ సిఐ గారు, సార్ ఇది ఈ సోషల్ మీడియా కంట్రోల్ మన చేతిలో లేదు సార్, మరి మా చేతిలో అవ్వదు సార్ అంటున్నాడు. అసలు ఎవరికి అవదా అని అడిగితే మాకు అసలు అవ్వదు సార్, ఇంకా అది మా చేతిలో లేదు, సైబర్ క్రైమ్కి వెళ్ళాలి, అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా వదిలేస్తే ఏంటి పరిస్థితి? అన్ని దేశాలు ఇలా లేదు. మిగిలిన దేశాల్లో వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. మన దేశానికి వచ్చేసరికి దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లా. ఎవరైనా ఒక అమ్మాయి ఒక ఫోటో ఫేస్బుక్లో కానీ ఇన్స్టా కానీ అప్లోడ్ చేసుకుంది అనుకోండి, ఆ కింద ఒకవేళ ఆమె వాళ్ళ మతం కాకపోతే
కిందకి వెళ్ళి కామెంట్లు చూడండి మీరు. ఆయన అంటాడు కదా పోలీస్ అధికారి, మనం పోస్ట్ పెట్టడం వరకేనండి, కామెంట్లు ఇంక చూడకూడదండి అంటున్నాడు. ఏటట? పోస్ట్ పెట్టడం వరకేనట, ఏం చూడకూడదట? కామెంట్లు చూడకూడదట. అంటే చివరికి ఇంక ఇలాగ అందరూ ఇలాగ అయిపోతే వ్యవస్థ ఎట్టిపోద్ది? అంటే నీ ఇష్టం వచ్చినట్టు అమ్మని, చెల్లిని, అక్కని, ఆల్ని అనేయచ్చు అనమాట. ఆ కామెంట్లోకి వెళ్ళిపోయి ఏదైనా తిట్టేయచ్చు అనమాట. ఎక్కడుంటావో తెలియదు, పట్టుకోవడానికి కుదరదు. ఒకవేళ కుదిరినా సోషల్ మీడియా మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారు. ఇక్కడ క్రైమ్ కేసులు ఎక్కువైపోయినాయి లీగల్గా. ఇక అక్కడ దాకా వచ్చి సైబర్ క్రైమ్ కూడా చూడాలంటే మా వాళ్ళు కాదు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వేరేగా ఉంది. వాళ్ళకి గుట్టగుట్టలా కనబడుతున్నాయి రోజు వందల కొద్ది కేసులు. మేమేం చేయమని వాళ్ళు. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఆ అకౌంట్లు బ్లాక్ చేసి పడేసి, వాడికి సంబంధించినవన్నీ బ్లాక్ చేసి పడేసి తీసుకొచ్చి లోపల కూర్చోబెడుతుంటే జాగ్రత్త పడరు. నీ అకౌంటే మొత్తం బ్లాక్ అయిపోద్ది, నీకు అసలు యాక్సెస్ ఉండదు, ఇంకా నీకు అసలు సోషల్ మీడియాలోకి రావడానికి అవకాశం ఉండదు. వందనంగా ఉండు, ఒడి దగ్గర పెట్టుకుని కామెంట్ చేయి. ఒక కామెంట్ వల్ల మొత్తం నీ బతుకుపోద్దంటే ఎవడైనా జాగ్రత్తగా ఉంటాడు కదా. ఏ చర్యలు తీసుకోకుండా ఊరకొక్కలను వదిలినట్టు వదిలేస్తే రోడ్ల మీద ఎవడు దొరికితే వాళ్ళని కరిచేస్తాయి. ఏ పోస్టులో పడితే ఆ పోస్టులకు పోతాయి. ఎలా పడితే అలా తిడతారు, ఎలా పడితే అలా మాడతారు. అడ్డు అదుపు లేదు. దొరికాడు అనుకోండి, తెలిసినోడు అనుకోండి, వెళ్ళిన వాళ్ళు పీకుతారు. తెలియలేనోడు ఎక్కడో ఉండి కుక్కలా మరుగుతాడు. వీళ్ళు ఎలాగే వెళ్ళరు, ఆడలా మరుగుతాడు. అలా అలవాడైపోతుంది సమాజం. విద్వేషాలు పెరిగిపోయి మనుషులు కొట్టుకు తెచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ద్వేషపూరిత భావజాలం మంచిది కాదు. అది ఎక్కడైనా సరే సమాజానికి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు, వ్యక్తుల మధ్య మంచిది కాదు. ఎక్కడైనా సరే ద్వేషపూరిత భావజాలం మంచిది కాదు. అర్థమైందా? సో ఇక్కడ అదే వచ్చింది. ఐగుప్తీలందరూ కలిసి ఎవరిని ద్వేషిస్తున్నారు? ఇప్పుడు ఇశ్రాయేలీని ద్వేషిస్తున్నారు, హెబ్రీల్ని ద్వేషిస్తున్నారు. ఒక జాతి మొత్తం వీళ్ళని ద్వేషిస్తున్నారు. ప్రపంచంలో జరిగిన యుద్ధాలన్నీ జాతి వైషమ్యాలే. మొదటి ప్రపంచ యుద్ధం కావచ్చు, రెండో ప్రపంచ యుద్ధం కావచ్చు, ఇప్పుడు జరగబోద్ది అనుకుంటున్న మూడో ప్రపంచ యుద్ధం కావచ్చు. ఎక్కడి నుంచి పుడతాయి అవి? జాతి వైషమ్యాలు, జాతి వివక్ష అక్కడి నుంచి పుడతాయి. యుద్ధాలన్నీ అక్కడే పుడతాయి. ఈ దేశాలకు మధ్య, జాతులకు మధ్య గొడవలు పెరిగిపోయినప్పుడు వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, భయంకరంగా కొట్టుకుంటారు. ఇంకా భయంకరంగా పసిపిల్లలకి ఏం తెలీదు, వాళ్ళు బలైపోతుంటారు. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇప్పుడు ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధం కావచ్చు, లేదా మరే దేశంతో ఇంకో దేశం చేస్తున్న యుద్ధం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ జాతి యుద్ధాలన్నిటా జన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, భవిష్యత్ తరాలకు ప్రమాదకరమైన సంకేతాలు. వాళ్ళ అవయవాలు దెబ్బతినిపోవటం, వాళ్ళ హార్మోన్స్ పాడైపోవడం, జీన్స్ ప్రభావం, ఇవన్నీ పడతాయి వాళ్ళ మీద. ఎప్పుడో హిరోషిమా నాగసాకి మీద వేసిన అణుబాంబు ఫలితం నేటికి అక్కడ అనుభవిస్తున్నారు ప్రజలు. ఇంకా అంగవైకల్యంతో పుడుతున్నారు పుట్టేవాళ్ళు. ఇలా ఉంటాయి భవిష్యత్ తరాలను పాడు చేసేవి ఈ జాతి వైషమ్యాలు. సో అప్పుడు ఆ క్రిటికల్ పొజిషన్లో ఒక మహానాయకుడు మోజెస్ పుట్టాడు. ఆయన పుట్టి చూద్దాం. ఆ స్త్రీ గర్భవతి 2వ అధ్యాయం 2వ వచనం. కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఎన్ని నెలలు దాచిందంట? 3 నెలలు అంటే మాటలా? 3 నెలలు సౌండ్ వినబడకుండా దాయాలి, చాలా కష్టం. పిల్లలకి ఎవరే ముయిరా అంటే మోస్తారా? ఎప్పుడు మోస్తారు వాళ్ళు? ఒక ఊహ వచ్చాక మోస్తారు. అది కూడా ఒకడు తిక్కోడు ఉంటే అది ముయ్యడు. తిక్కోడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఎవరు ముయిరా బాబు అంటే నేను ముయ్యను ఇంకే ఎడుతాను అంటాడు. ఆడికి తెలియదు వచ్చే ప్రమాదం. ఇది తిక్కోడు. ఆ తిక్క తగ్గాలంటే కొంత టైం పడుద్ది. ఒక 8 ఏళ్ళో 9 ఏళ్ళో 10 ఏళ్ళకో తిక్క కొంచెం అలాగా తగ్గి కొంచెం సెట్ అవుతాడు. ఈ చిన్నపిల్లల్ని మనం ఏం చేయగలం? వాళ్ళకి మన మాటలు అర్థం కావు, మన భాషలు అర్థం కావు, ఏం అర్థం కావు. 3వ నెల దాకా వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఇంకా అది ఆ 3వ నెల అంటే వాళ్ళకి అసలు తెలియదు. ఏడుస్తూనే ఉంటారు. ఏడవాలన్నప్పుడు ఏడ్చేస్తారు, నవ్వాలంటే నవ్వేస్తారు, పడుకోవాలంటే పడుకుంటారు, లేవాలంటే లేస్తారు, పోయాలంటే పోసేస్తారు, ఏది కావాలంటే చేస్తారు. వాళ్ళు ఎలా చేసినా మనం పక్క నుండి మనం భరించాలి తప్ప వాళ్ళేం మన మాట వినే పరిస్థితులు అప్పటికి లేరు. కానీ ఆ పరిస్థితిలో ఈమె శబ్దం వినకుండా, వినబడనివ్వకుండా 3 నెలలు దాచిందంటే మామూలు విషయం కాదు. ఆ తల్లి పడ్డ కష్టం చాలా పెద్ద కష్టం. ఆ 3 నెలలు కూడా ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉంటుంది.
ప్రభువా నీ చిత్తం అయితే నా బిడ్డను బతికించు, ఈ పరిస్థితిలో ఉన్న బిడ్డను బతికించు. 3 నెలల్లో ఎంత టెన్షన్ ఫీల్ అయిందో, ఎంత బాధతో పాలిచ్చిందో, ఎంత ఒత్తిడితో పాలిచ్చిందో ఆ బిడ్డకి 3 నెలలు. ఒత్తిడి పాలు తాగాడు పాపం. పిల్లలు ఎప్పుడు ఒత్తిడి పాలు తాగకూడదు, ఆందోళన పాలు తాగకూడదు, టెన్షన్ పాలు తాగకూడదు. ఇదేంటి మేము చక్కెర పాలు విన్నాం కానీ, బెల్లం పాలు విన్నాం కానీ, ఆందోళన పాలు, టెన్షన్ పాలు, ఒత్తిడి పాలు ఏంటంటారేమో. మన తల్లిలో ఉండే ప్రతిదీ పాల రూపాయలు ఎవరికి వెళ్తుంది? బిడ్డకి వెళ్తుంది. ఇది నిజం. ఇది మీరు బాగా టెన్షన్ ఫీల్ అవుతూ భయంగా ఏడుస్తూ చింతిస్తూ దుఃఖపడుతూ పాలు ఇచ్చారనుకోండి పిల్లలకి, బాగోదు వాళ్ళ ఆరోగ్యం. ఎందుకంటే మీరు లోపలికి పంపిస్తున్న మెటీరియల్ అంతా ఏ మెటీరియల్? పాల ద్వారా భయాన్ని, పాల ద్వారా ఆందోళనని, పాల ద్వారా చింతని, పాల ద్వారా మనోదుఖాన్ని ఇస్తున్నాం మనం. అదే మీరు పీస్ఫుల్ మైండ్తో మంచి ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్లో, ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా ఉండి పిల్లలకు పాలిచ్చారనుకోండి, వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఎదుగుతారు, చాలా చక్కగా ఎముకలు పుష్టిగా ఎదుగుతారు, మంచి కాల్షియం అందుతుంది, బాగుంటారు పిల్లలు. ఇవన్నీ నిజం. మీరు ఎలా మైండ్ ఉందో అలా మన గట్ ఉంటుంది, ఎలా మన మైండ్ ఉందో అలా మన ఎవ్రీ ఆర్గాన్ రియాక్ట్ అవ్వడం ఉంటుంది. మీకు ఇక్కడ బాగాలేదనుకోండి, ఇక్కడ ఆకలి చచ్చిపోద్దా? చావదా? ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ఆకలి అనిపిస్తుందా? ఏ పొద్దునే అలా లేవగానే మీ ఆయన ఏదో 4 తిట్టి బయటికి వెళ్ళిపోయాడు అనుకో, టిఫిన్ తినవు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి దెబ్బ కొట్టేసాడు అనుకో ఏదో అవడం మీదో, ఇంకంతే. రాత్రికి కూడా అన్నం తినవు, ఆడికి పెట్టవు. అంటే వాతావరణం మొత్తం ఏమైపోయింది? పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది? ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగోకపోతే ఇక్కడ ఆటోమేటిక్గా తేడా వస్తుంది. ఇక్కడ ఏదైనా టెన్షన్ ఉందనుకో అది ఇక్కడ కనబడుద్ది. ఇక్కడ ఏదైనా ఆందోళన, భయం, ఒత్తిడి ఉందనుకో అది ఇక్కడ కనబడుద్ది. ఇక్కడే కాదు, ఇక్కడ కనబడుద్ది. ఇంకా లోపల ఉన్న చాలా అవయవాల మీద కనబడుద్ది. ఇక్కడ కూడా కనబడుద్ది. నరాల్లో బీపీ అలా హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి, షుగర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. మనం ఇక్కడ బాగోకపోతే ఎక్కడ బాగోం. ఇప్పుడు ఆ 3 నెలల్లో మోషే గారికి ఏ పాలు పట్టించింది? భయం పాలు. మరంతే. ఒక పక్క భయం, ఎవరు వచ్చి తలుపు తడతారో తెలీదు, ఎవరో విషయం లీక్ చేస్తారో తెలీదు, రాత్రి నిద్ర ఉండదు, పగలు ప్రశాంతత ఉండదు, పడుకుంటే నిద్ర పట్టదు, పిల్లాడు ఏమైపోతాడో, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, ఇలాంటి పిల్లాడిని చేతులారా చంపేసుకోవాలా అని రోజు ప్రార్థన చేస్తూ పాలిస్తూ తిన్నదో తినలేదో పాపం ఆవిడ. ఇంకా ఆ రోజుల్లో కాబట్టి గట్టి మనుషులు, మనమైతే ముందే ఎగిరిపోతాం. అలాంటి దుఃఖకరమైన పరిస్థితిలో తరువాత ఆమె వాని దాచలేక, అంటే ఇంకా నా వల్ల కాదు, ఈ బిడ్డని నా కళ్ళ ముందు చంపడం నేను చూడలేను, ఇంక ఏదైతే అవుతుందని ఇంకా ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుందంటే, ఒక తల్లి వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్ను కీలు పూసి, అంటే వాటర్ లోపలికి వెళ్ళిపోకుండా ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా, వానికేం సంభవించినో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. అది ఇప్పుడు ఏం జరుగుద్దా అని అక్కడెక్కడో దూరంగా ఉండి అక్క చూస్తూ ఉంటే ఆ జమ్ములో ఉంచేశారు, కొట్టుకుపోకుండా ఆ జమ్ములో పెట్టేసి, ఆ పెట్టెలో పెట్టేసి అక్కడ వదిలేశారు. అలా వదిలేసిన సందర్భంలో ఆ ప్రతికూల పరిస్థితిలో దేవుడు చేసిన కార్యం, ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడే షెల్టర్ ఏర్పాటు చేయటం. దేవుడు చేసిన కార్యం చూశారు. ఎక్కడ ప్రమాదం ఉందో ఎక్కడ షెల్టర్ ఏర్పాటు చేశాడు? ప్రమాదం ఉన్న ఇంటిలోనే నీకు. అదే ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడు అన్నాడు. అది ఇక్కడ అక్షరాలా నెరవేరుతుంది చూడండి. ఎక్కడ ప్రమాదం ఉందో, అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఆయన తలుచుకుంటే, ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఆ అవకాశాలు అలా వస్తాయంతే, మనం ఊహించాం. జరగని చోట కూడా జరుగుద్ది, జరగదనుకున్న చోట కూడా జరిగి తీరాల్సిందే, అవ్వదనుకున్నది కూడా అవి తీరాల్సిందే, కదలదనుకున్నది కదలాలి, ఏది రాదు అనుకున్నది తిరిగి రావాలి, ఏదైనా జరగాలి. ఆయన చిత్తం అది. ఆయన చిత్తం అయితే జరుగుద్ది అంతే, ఆయన చిత్తం కాకపోతే జరగదు. ఇప్పుడు ఎక్కడ ప్రమాదం ఉందో ఆ ప్రమాదం ఉన్న చోట ఈయన వెళ్ళి ఆడుకుంటాడు, తింటాడు, అక్కడ చుచ్చిపోస్తాడు, వాళ్ళతోనే కడిగించుకుంటాడు,
వాళ్ళతోనే స్నానాలు చేయించుకుంటాడు. వాళ్ళ ఇంట్లో హాయిగా నిద్రపోతాడు, వాళ్ళ బట్టల మీద వాళ్ళ తిండి తింటూ. ఎక్కడ చంపమని ఆజ్ఞ బయలుదేరిందో అక్కడే రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక అలా ఉంటుంది, ఆయన సంకల్పం, ఆయన చిత్తం అలా ఉంటుంది. సో అప్పుడు ఏం జరిగింది? ఫరో కుమార్తె స్నానం చేయుటకి ఏటికి వచ్చాను. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తునొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. చూసారా? తెలుసు ఆమెకి. ఎవరని తెలుసు? మా డాడీ ఎవరినైతే చంపమని ఆజ్ఞాపించాడో, మనం ఎవరి మీదైతే జాతి వివక్ష చూపిస్తున్నామో, మనం ఎవరి మీదైతే జాతి ద్వేషం చూపిస్తున్నామో వాళ్ళ పిల్లల్లో ఈ పిల్లగాడు ఒకడు అని ఆమెకు ఆల్రెడీ తెలుసు. చూడగానే గుర్తుపట్టేసింది. చంపేస్తారని చెప్పి పెట్టిలో పెట్టి వదిలేశారు, ప్రస్తుత పరిస్థితులు బయట బాగాలేదు కాబట్టి. కానీ ఒక భావన పుట్టాలి అంటే అది దైవ చిత్తానుసారంగానే పుట్టాలి. అర్థమైందా? మీరు బైబిల్ గ్రంథంలో చూసే ఉంటారు. ఎస్తేరుకి అందరు ఆడవాళ్ళలాగా అలంకారం చేయలేదట. హేగే నియమించిన ఆ సింపుల్ అలంకారం కాక ఇంకా అంతకంటే భారీ అలంకారాలు ఏవి ఆవిడకు చేయలా. ఆవిడ సింపుల్గానే సింప్లిసిటీతో వెళ్ళిపోయింది. ఎక్కడికి? రాజు ముందుకు వెళ్ళిపోయింది, అహశ్వేరోషు ముందుకు వెళ్ళిపోయింది. ఆయన కూర్చుని ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని చూడగానే ఆమె యందు ఆయనకి ఏం పుట్టింది? దయ పుట్టింది. దేవుడు ఆమె యందు ఆయనకు దయ పుట్టేలా చేశాడు. అదొక ఫీలింగ్. అది చూడండి, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అది, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అది అంటారు కదా. ఆ క్షణంలో వాళ్ళ మీద కలిగే ఫీలింగ్. కొన్ని ఫీలింగ్స్ తాత్కాలికంగా అలా వచ్చిపోతాయి, కొన్ని ఫీలింగ్స్ శాశ్వత కాలం ఉండిపోతాయి. ఇప్పుడు ఈ ఎస్తేరు అనే ఆమె యందు ఆయనకేం పుట్టింది? దయ పుట్టింది. అలాగే ఈమెకేం పుట్టింది? కనికరం పుట్టింది. ఇలా బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉంటాయి. వాళ్ళకి దయ పుట్టించాడు, వీళ్ళకి ప్రేమ కలిగింది, లేకపోతే వాళ్ళు దయ చూపించారు. ఇవన్నీ మనకి బైబిల్ గ్రంథంలో చాలా కనబడుతుంటాయి. సో ఇక్కడ దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల ఆమెకు ఆ పసిబిడ్డ ఎడల ఏం కలిగింది? దయ కలిగింది. ఎప్పుడైతే దయ కలిగిందో అప్పుడు ఏడ్చిచుండగా అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అని అంటే అప్పటికే ఆమె కనెక్ట్ అయిపోయింది అనమాట. ఎవరికి? పిల్లాడికి. ఎవరు కనెక్ట్ అయ్యారు? ఫరో కుమార్తె పిల్లాడికి కనెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఫరో కుమార్తె పిల్లాడికి కనెక్ట్ అయిపోయిందో వెంటనే అక్క వచ్చేసింది, ఈ బిడ్డను పెంచడానికి మరి ఒక దాదిని తీసుకురమ్మంటారా మేడం, ఒక దాదిని తెమ్మంటారా మేడం అని అడిగితే ఎస్ అఫ్ కోర్స్ వెళ్ళి తీసుకొచ్చి అంతే. చూశారు? అప్పటికప్పుడు జరిగిపోయినాయి. అప్పటికప్పుడు ఎప్పుడైతే ఆవిడ అందో అప్పుడు వాని అక్క అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఇంతకంటే గొప్ప అద్భుతం ఏదైనా ఉంటుందా? పెట్లో వదిలేసిన బిడ్డని ఏంటి ప్రార్థన చేసే వదిలేదు కదా, విశ్వాసరాలే కదా. ప్రార్థన చేసి పెట్టిలో వదిలేసిన బిడ్డని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఆ ప్రమాదం జరిగే దగ్గర నుంచి మళ్ళీ ముద్రేసి మరి తీసుకొచ్చి నీ ఒడిలో పెట్టి పాలియమ్మ అన్నాడంటే దేవుడు, అంతకంటే గొప్ప అద్భుతం ఏదైనా ఉంటుందా ఒక జీవితంలో? ఆవిడ ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటుందో కదా. ఆ రోజు పండగ చేసుకుని ఉంటుంది. ఆ రోజు దేవుడికి స్తుతులు, స్తోత్రాలు, కీర్తనలు పాడుతూనే ఉంటుంది ఆ రోజంతా. ఎందుకంటే అది అద్భుతం అంటే జీవితంలో అసలు ఊహించని ఘట్టం అంటారు దాన్ని, ఊహించని సంఘటనలు జరగడం అంటారు దాన్ని, ఆశ్చర్యకార్యము అంటారు దాన్ని. ఏ కార్యము? ఆశ్చర్యకార్యం. తీసుకెళ్ళి నదిలో వదిలేసాం, బిడ్డను అందులో పడేసాం, మన దాకా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇంకా నీకు నాకు రుణం తీరిపోయింది. వదిలేటప్పుడు తల్లి పేగ ఎలా ఉంటుంది? తల్లులుగా మీ అందరికీ తెలుసు. వదిలేసేటప్పుడు తల్లి పేగ ఎలా ఉంటుందో తల్లులుగా మీ అందరికీ తెలుసు. సో ఆ బిడ్డ నా పెట్టెలో వదిలేయడానికి సిద్ధపడినటువంటి ఆ తల్లి ఒడిలోనికి మళ్ళీ తిప్పి తిప్పి తీసుకొచ్చి దేవుడు పెట్టి పాలియమ్మ అన్నాడంటే దట్ వాజ్ ద గ్రేట్ మిరాకిల్. అవి దేవుడు చేసే అద్భుతాలు అంటే అలా ఉంటాయి. మన ఊహలకు అందనివి, మన ఆలోచనలకు అందనివి, మనం అసలు గుర్తుపట్టలేం, ఊహించలేం, అసలు మనం అనుకోం కూడా. అవి అనుకోకుండా అలా జరిగిపోతే ఎంత కొన్ని
అలా చేశాడు అక్కడ దేవుడు. అప్పుడు ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాని పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. ఇది ఎక్కడ వింత? నీ బిడ్డకు నువ్వు పాలిచ్చుకోవడానికి మళ్ళీ ఏమవుతుంది? జీతం వస్తుంది. నీ బిడ్డకు నువ్వే పాలిచ్చుకుంటున్నావు, కానీ శత్రువు వచ్చి నీకేమిస్తున్నాడు? జీతం ఇస్తున్నాడు. అందుకే నీ శత్రువులు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్నాడు. దేవుడు చేసే కార్యాలు గొప్ప కార్యాలు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన చేసే కార్యాలు అలానే ఉంటాయి. ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన మేలు చేయవాడు. ఆయన మేలు చేయవాడు. శత్రువు జీతం కూడా ఇస్తుందట. ఆవిడ బిడ్డకు ఆవిడే పాలిచ్చుకుంటుంది, ఎక్స్ట్రాగా జీతం కూడా. అదేదో తల్లి ఓడి పథకం ఏదో పడుతుంది అనమాట. అంటే మీ పథకాల గురించి నాకు తెలియదు, కానీ ఆవిడకి మాత్రం పథకం పడుతుంది. శత్రువు వేస్తున్నాడు ఆ పథకాన్ని. ఆ తల్లి ఒళ్ళో పాలిచ్చే పథకం. ఆ పాలిచ్చినందుకు తల్లికి జీతం ఇస్తున్నాడు అనమాట. సరే, నెక్స్ట్. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి తను తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఇది ఒక మనిషి జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరడం ఇలా ఉంటుంది. అక్కడి నుంచి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. మనుషుల్ని నిన్ను చంపాలని చూసినా, మనుషుల్ని ఏం చేద్దామని చూసినా, దేవుని ప్రణాళికలో నువ్వు నేను ఉంటే మనుషులు ఊహలు వర్ధిల్లవు, అవి జరగవు. మనుషులు రకరకాలు అనుకుంటారు, కానీ అవి అనుమతి లేదనుకోండి, దేవుని అనుమతి లేదనుకోండి, నీ మీద ఏ కూడా వాళ్ళదు. దేవుని అనుమతి అవ్వనంత వరకు ఏమీ అవ్వదు. ఎందుకంటే మోజెస్ తల్లి విశ్వాసురాలు. మోజెస్ తల్లి దేవుని భయం కలిగినటువంటి స్త్రీ. వాళ్ళకి దేవుని భయం ఉంది, వాళ్ళు ప్రార్థనా పరులు. సో కాబట్టి వాళ్ళు ఆ బిడ్డను పెంచుతున్నప్పుడు, ఆ బిడ్డను గురించి ఆలోచిస్తున్నప్పుడు, అతడు బహు సుందరుడట. ఇప్పుడు ఒకవేళ సుందరంగా లేడనుకోండి, ఈమెకు ఆ కనికరం పుట్టుండకపోవచ్చు. ఎక్కువ శాతం పిల్లల్ని ఏ రకంగా ఉంటే పిల్లల్ని ఎత్తుకుంటారు ఎక్కువ మంది? సైకాలజీ. కొంచెం బాగుండాలి కదా, కొంచెం ముద్దుగా తెల్లగా అందంగా బుజ్జిగా ఉంటే వెంటనే ఏం చేసుకుంటారు? ఎత్తేసుకుంటారు. మరీ పీనికిలాగుండి చీవుడు గార్చుకుంటూ శుద్ధి శుభ్రం లేకుండా ఉన్నారనుకోండి, వద్దులే బాబు అంటారు. ఇది మనిషి సైకాలజీ అలా తగలడింది. పాపం వాళ్ళు పిల్లలే, వీళ్ళు పిల్లలే. కాకపోతే ఇంత అందంగా సుందరంగా పుట్టాడు కాబట్టి ఫరో కుమార్తెకి ఏమయ్యాడు? నచ్చేసాడు. ఒకవేళ అంత అందాన్ని దేవుడు తల్లి గర్భంలో ఇవ్వలేదనుకోండి, ఫరో కుమార్తెకి నచ్చుతాడా? అంత స్పాట్లో నచ్చడు. సైకాలజీ అది ఎంత పెరిగినా అలాగే ఉంటుంది. మన అందరిదే అంతే సైకాలజీ. మీరు ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తారు, ఎలా ఉండాలి? వాళ్ళ అతను తీసుకొచ్చి ఈయన ముందు పెట్టారు, చూడగానే అబ్బా అందంగా ఉందని చెప్పి వెంటనే ఒప్పేసుకుని తాళి కట్టించాడు. అంత అందంగా లేకపోతే కడతాడు ఈయన? కట్టడు. అదనమాట. ఎవరైనా సరే చూడగానే ఏమైపోవాలి? బా ఏముందండి అమ్మాయి, ఏమున్నాడండి అబ్బాయి అన్న ఫీలింగ్ వచ్చి కానీ వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. పెళ్ళి పీపీపీ డుమ్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ పీపీపీ డుమ్మే. సో మనుషుల సైకాలజీ అలా ఉంటుంది. ఆ పై రూపాన్ని చూస్తారు ఫస్ట్. మోజెస్ పుట్టగానే సుందరంగా పుట్టేసాడేమో, చాలా అందంగా ఉన్నాడేమో, ఆ 3 నెలలు కూడా తల్లిపాలు తాగి బాగా అందంగా తయారయ్యాడేమో, ఆ 3 నెలల బిడ్డను చూడగానే ఈ ఫరో కుమార్తెకి చాలా కనికరం కలిగింది, దయ కలిగింది, జాలి కలిగింది. ఆ ఫీలింగ్ పుట్టించిన వాడు దేవుడు. ఈ సన్నివేశాలన్నీ చూస్తుంటే ఏదో డైరెక్టర్ కూర్చొని కథ రాసినట్లేదు. ఒక డైరెక్టర్ పెన్ను పేపర్ తీసుకొని కూర్చొని చక్కగా కథ రాసి తీద్దాం ఒక మూవీ అన్నట్టు అలా ఉంటాయి. దేవుని కార్యాలు కూడా కొన్ని సందర్భాల్లో అలానే ఉంటాయి. ఆయన చేసినటువంటి ఒక కార్యం నిన్ను నన్ను మన జీవితంలో దేవుడు గెలిపించాలనుకున్నప్పుడు, మన ద్వారా ఒక గొప్ప కార్యం జరిగించుకోవాలి అనుకున్నప్పుడు, మన ద్వారా ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన ఉద్దేశాలు నెరవేరుతూనే ఉంటాయి. ఆయన మన ఆ స్థితిగతులన్నింటినీ అలా చక్రం తిప్పినట్టు తిప్పుతాడు. వాటిని ఎలా మార్చాలో అలా మారుస్తాడు. పరిస్థితులన్నింటినీ మారుస్తాడు. ఎలా ఏ స్థితిలో వాటిని పెట్టాలో ఆ స్థితిలో పెడతాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఎవరితో ఎలా మాట్లాడింపజేయాలో అలా మాట్లాడింపజేస్తాడు.
ఆ ఆలోచన కూడా ఆయనే చెప్తాడు. నువ్వు ఒక్కసారి ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపిస్తున్నప్పుడు, నీ బిడ్డల పట్ల ఆయన కనికరం ఉన్నప్పుడు, నీ కుటుంబం పట్ల ఆయన కనికరం ఉన్నప్పుడు, ఆయన మీ ప్రార్థన వినేవాడు తప్ప మీ ప్రార్థనకు జవాబు ఇవ్వనివాడు కాడు. ఒక విపత్కర పరిస్థితిలో ఆమె ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థనకు దేవుడు చాలా చక్కటి జవాబు ఇచ్చాడు. ఆ చక్కటి జవాబు తర్వాత మోషే ఐగుప్తీల సకల విద్యలు అభ్యసిస్తాడు. సకల విద్యలు, ఐగుప్తులో ఉన్న సకల విద్యలు మోషేకు వచ్చేసాడు, అభ్యసించాడు. అలా మోషే ఐగుప్తీల సకల విద్యలు అభ్యసించిన తర్వాత కూడా దేవుడు వెంటనే అతని యుద్ధరంగంలో పెట్టల. మామూలుగా సకల విద్యలు అభ్యసించేసిన తర్వాత ఇప్పుడు ప్రజలను అప్పగించడం ఈజీ కదా. ఇదిగో మోషే నువ్వు వెళ్ళు, ఆల్రెడీ ఒక ఫైట్ జరుగుద్ది. ఏంటి ఫైట్ అక్కడ? చూడండి 2వ అధ్యాయం 11 వచనం చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారాలు చూస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు తల్లి పాలిచ్చి పెంచింది కదా, చెప్తానే పెంచుతుంది కదా. అరే నాయన ఇది పరిస్థితి, నువ్వు నా బిడ్డవే, నేను ఫరో కుమారుడు కాదు, ఇలా చేశాను, దేవుడు ఇలా జరిగించాడు, నీ జనం ఇలా అయిపోతున్నారు ఇది అని అన్నీ తల్లి పెంచి కొంచెం వయసు వచ్చాక తీసుకెళ్ళి కొంచెం యుక్త వయసు కాదు, దాన్ని ఏమంటారు, ఊహ తెలిసాక తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చింది. అయినప్పటికీ దాదే కదా, దాదికి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటుంది, వెళ్ళి రావచ్చు. ఒక రకంగా జీతం తీసుకుంది ఆవిడ దగ్గర. ఆవిడికి ఈవిడికి సత్సంబంధాలు ఉంటాయి. ఎప్పుడైనా బాబుకి నలుగు పెట్టమ్మా అంటే వెళ్ళి ఏం చేస్తుంది, నలుగు పెట్టి వస్తుంది, స్నానం చేయించి వస్తుంది, లేదా ఏదైనా భోజనం తినిపించి వస్తుంది, అన్నం వండి పెట్టేసి వస్తుంది, పని మనిషిలాగా. సో ఈవిడ బాబుకి చెప్పిందనమాట అన్నీ. ఇదిరా నాయన పరిస్థితి, మన కుటుంబం ఎలా ఉంటుంది, మన జనాల పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నోడు నూరు పోసిన తల్లి. ఎప్పుడైతే ఆ విషయాలన్నీ బిడ్డకు చెప్పించిందో అప్పుడు అతడు ఒక జనుల్లో ఒకడు హెబ్రీయుడిని అనగా ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడూ లేకపోగా ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో వాడిని కప్పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయుడైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండ్రి. ఇప్పుడు ఏళ్ళేళ్ళు కొట్టుకుంటున్నారంట. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి, నీ వేళ నీ పొరుగువానికి కొట్టుచున్నామని అడగగా అతడు, మా మీద నిన్ను అధికారిగా తీర్పరిగా నియమించిన వాడెవడో, నిన్న ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్ను చంపాలని అనుకుంటున్నావా అన్నాడు. అందుకు మోషే, నిశ్చయంగా ఈ సంగతి బయలుపడిన అనుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచి ఒక బావి వద్ద కూర్చుండెను. ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలుసు. మోజెస్ పారిపోతున్నాడు. అప్పటికే ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించాడు. హీ వాజ్ 40 years old. ఆ సమయానికి మోజెస్ గారి వయసు ఎంత? దగ్గర 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఆ వ్యక్తి పారిపోవాల్సిన పరిస్థితి ఏంటి? 40 సంవత్సరాలు యుద్ధ శూరుడు కదా, యుద్ధ వీరుడు కదా. అప్పుడే ఇశ్రాయేలీలను అప్పగించేసి, అప్పుడే ఫరో మీదకి తెగుళ్ళు పంపించేసి, అప్పుడే ఫరోతో దేవుడు యుద్ధం చేసేసి, అప్పుడే ఎర్ర సముద్రాన్ని చీల్చేసి, అప్పుడే మోషే ద్వారా ఐగుప్తీయుల్ని ఇశ్రాయేల్ దేశానికి నడిపించేయచ్చు కదా. నో, దేవుడు అలా చేయలా. ఎందుకు దేవుడు అలా చేయలా అనే విషయాన్ని మీరు ఆలోచన చేస్తే ఇక్కడ ఒక విషయం మీకు గ్రహించాలి. అదేమిటంటే, మోషే ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఆయనకు ఓర్పు, సహనం, ప్రజలందరినీ తట్టుకొని, లక్షల మంది ప్రజలను తట్టుకొని ఎలా నడిపించాలి, ఇవేవి అతనికి అప్పటికి ఇంకా తెలీదు. మంచి ఉద్రేకంగా ఉన్నాడు. హెబ్రీని ఎలాగ అన్నాడు అనగానే వాడిని ఏం చేశాడంటే ఐగుప్తీయుడిని కొట్టి చంపేశాడు. తర్వాత భయంతో పారిపోతున్నాడు. ఒక రకంగా భయస్థుడు కూడా మోషే. ఒక రకంగా ధైర్యవంతుడు, సమ్ స్టేజెస్లో భయస్థుడు, అన్ని పార్శ్వాలు ఉన్నాయి. అలాగే సాత్వికుడు కూడా. ఈ సాత్వికత్వం అప్పటికుందా అంటే కొట్టి చంపే సమయానికి ఆయనలో సాత్వికత్వం లేదు. మోషే మిక్కిలి సాత్వికుడని బిరుదు ఎప్పుడు పొందుకున్నాడు? అప్పుడు పొందుకోలా. అప్పటికి ఇంకా ట్రైనింగ్ అవ్వాల. ఎప్పుడైనా సరే మీరు బిరుదు ఎప్పుడు పొందుకుంటారు? ట్రైనింగ్ అయ్యాక, అంతేనా? మిలిటరీ ట్రైనింగ్ అంటారు, ట్రైనింగ్ పూర్తయ్యాక కదా మీకు జాబ్ ఇస్తారు. ఇప్పుడు వెల్ ట్రైన్డ్ పర్సన్ అంటారు. అప్పటి వరకు యు ఆర్ నాట్ ఏ ట్రైన్డ్ పర్సన్, యు ఆర్ ఎ నార్మల్ పర్సన్. బట్ నువ్వు ఎంపిక అవ్వచ్చు, కానీ నీకు ఎప్పుడైతే ట్రైనింగ్ ఇచ్చారో నువ్వు స్పెషల్ పర్సన్గా అవతరిస్తావు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుకుంటావు. ఇప్పుడు మోజెస్ అనే ఆయన
కోపంతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు, కానీ సాత్వికత్వం కలిగిన వాడిగా మనకు అప్పుడు కనబడ్డాడు. కానీ ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే మిక్కిలి సాత్వికుడు. ఇవన్నీ ఎప్పుడు అంటే ట్రైనింగ్ అయ్యాక. ఎక్కడ ట్రైనింగ్ అయింది అంటే ఈ 40 ఏళ్ల వయసులో పారిపోయిన ఆయన ఒక మిద్యాను అనే ప్రాంతానికి పారిపోయి అక్కడ ఒక ఆమెను పెళ్లి చేసుకొని అక్కడ రహస్యంగా జీవనం సాగిస్తూ వాళ్ళ మామగారితో పాటు ఉంటూ 40 సంవత్సరాల పాటు దేవుని యొక్క ట్రైనింగ్లో ఉన్నాడు. ఏమిటిది దేవుని ట్రైనింగ్ అంటున్నారు అనుకుంటున్నారా? గొర్రెలు మేపుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటున్నాడు. 40 సంవత్సరాల వయసున్న యుద్ధశూరుణ్ణి తీసుకెళ్ళి 40 సంవత్సరాల పాటు దేవుడు ఏం చేపించాడు? గొర్రెలు మేపేలా చేశాడంటే ఒక యుద్ధశూరుడు సిద్ధంగా అవడానికి రెడీ అయిపోయాడు. 40 సంవత్సరాలు సిద్ధమైపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో 40 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇప్పుడు ఇతనికి సాత్వికత్వం రావాలి, సహనం రావాలి. గొర్రె అవడం మాట ఎందు అది అలాగేలా పోతూ ఉంటుంది, దాని వెనక బరికెత్తాలి, అంతే కదా. అది ఎందులో పడితే అందులో దూకేస్తుంది. ముందున్న వాళ్ళని చూసి ఫాలో అయిపోతుంది తప్ప అది గొయ్య లోయ ఏమీ చూడదు. అలాంటి మందను ఎవరు మేపుతున్నారు? మోజెస్ మేపుతున్నాడు. ఈ 40 ఏళ్ళు గొర్రెలతో పడ్డాడేమో, ఇంకో 40 ఏళ్ళు ఈ గొర్రెలతో పడ్డానికి రెడీ అయ్యాడు. ఆ 40 ఏళ్ళు ఆ గొర్రెలతో పడబట్టే ఇంకో 40 ఏళ్ళు ఈ ఈళ్ళతో భరించగలిగాడు. అంత సహనం, అంత ఓర్పు ఆయనకి నేర్పించడానికి దేవుడు 40 ఏళ్ళు వదిలేశాడు అరణ్యంలో. అర్థమైందా? 40 ఏళ్ల పాటు ఏం చేశాడు? వదిలేశాడు. 5 గంటలకు తోడుపెట్టి 6 గంటలకు పెరిగేసేసుకుందామంటే అవదు. అయిపోద్దా గంటలో? అవుద్దా? అవ్వదు కదా. కొంత సమయం ఇవ్వాలా మరి. గట్టి గడ్డ పెరుగు కావాలంటే ఏం చేయాలి? పాలు మరగాల వద్దా? మరగాలిగా. మరిగిన పాలు మళ్ళీ ఏమవ్వాలి? చల్లారాలా. చల్లారిన తర్వాత అందులో ఏమేయాలి? తోడేయాలా. ఆ తర్వాత ఎంతసేపు వెయిట్ చేయాలి? టైం చెప్పండి అమ్మా, ఎంతో కొంత. ఎన్ని గంటలు? 8? మీరు చెప్పండి అమ్మా, వీళ్ళకి ఏం తెలుస్తావద్దు కానీ మీరు చెప్పండి. ఎన్ని గంటలు వెయిట్ చేయాలి? ఒక 4 గంటలు వెయిట్ చేయాలా? 4 నుంచి 5 గంటలు వెయిట్ చేయాలి. అప్పుడు కానీ ఏం రాదు మనకి? పెరుగు రాదు. అంటే ఒక తినే ఆహార పదార్థం తోడు పెట్టడానికే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయితే దేవుడు కూడా మనల్ని సిద్ధపరచడానికి తీసుకుంటున్నటువంటి సమయం అది. ఒక నాయకుడిని సిద్ధం చేయడానికి దేవుడు కొంత సమయం తీసుకున్నాడు. ఆ సమయం అంతా ఇదేంటండి, ఇంత యుద్ధశూరుణ్ణి, ఐగుప్తీల సకల విద్యలు నేర్చుకున్నవాడిని, ఇంత పవర్ఫుల్ మ్యాన్ని నన్ను తీసుకెళ్ళి మీరు ఎక్కడ గొర్రెల మేపడంలో పెడతారా అంటే పెడతారు దేవుడు. ఆయన అంతే. ఆయన శిక్షణ ఇవ్వాలి అనుకుంటే నిన్ను ఎక్కడైనా పెడతారు, నువ్వు ఏదైనా చేయాల్సిందే. అలా శిక్షణ పొందిన తర్వాతనే నిన్ను అసలైన పనిలోకి తీసుకెళ్ళి పెడతారు. ఈ అసలైన పనిలోకి అడుగు పెట్టడానికి ముందు నువ్వేం పొందుతావు? శిక్షణ పొందుతావు. ఆ శిక్షణ పొంది అప్పుడు గొప్ప విజయాలు సాధించే అవకాశాలు తీసుకుంటావు. సో నీ లైఫ్ ఎలా ఉన్నా సరే, ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, దయచేసి వినండి. నీ లైఫ్ ఎలా ఉన్నా సరే, నువ్వు దేవుని సంకల్పానుసారంగా నడుస్తుంటే ఈ క్షణం, ఈ దినం నువ్వు మంచి నిర్ణయం తీసుకుని, తండ్రి నీ చిత్తానుసారంగా బ్రతకటానికి ఐఎమ్ ఆల్వేజ్ రెడీ అన్ను ఆయన ఎదుట ఒప్పుకుని నిలబడితే ఖచ్చితంగా నీ లైఫ్ని నీకే తెలియనంత, నీ ఊహలకు అందనంత అందంగా డిజైన్ చేయగలిగే సమర్థుడు మనం నమ్ముకున్నటువంటి పరలోకపు తండ్రి. ఖచ్చితంగా నీ లైఫ్ని నీకే తెలియనంత అందంగా ఆయన డిజైన్ చేసి తీరుతాడు. ఆయన చిత్తానికి విధేయత చూపించు, ఆయన సంకల్పానికి లోబడు, ఆయన మాటలకు విధేయత చూపించు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. ఆయన ఇచ్చే మేలులు ఎవరూ మన యొద్ద నుండి తీసివేయలేరు. ఎందుకంటే ఆయన లేకుండా ఏ క్షణం మన బ్రతుకులో నడవదు. ఆయన హెచ్చించేవాడు, దీవించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. ఆయన ఎన్నటన్నిటికి నీకు తోడుగా నడిచేవాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మనం నేర్చుకుంటున్న ప్రతి పాఠంలో కూడా చాలా లోతైన సంగతులు దాగి ఉన్నాయి. ప్రతి పాఠాన్ని అక్షరార్థంగా కాకుండా ఆత్మీయ అర్థాలతో మనం గమనించి చూడగలిగినప్పుడు, మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, మనం ఆలోచించగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటనేది మనకు అర్థమవుతుంది.
ఖచ్చితంగా దేవుని ఉద్దేశాలు ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఆయన మన జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఏం చేయగలడు, ఏ సామర్థ్యం గలవాడు అనేది మనకు అర్థమవుతుంది. దాని ప్రకారంగా మన జీవితం ముందుకు కొనసాగుతుంది. కాబట్టి దేవుని యందు విధేయత కలిగి, భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకత్వం కలిగి స్థిరంగా ముందుకు కదలండి. ఆయన చేసే గొప్ప కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలరు. ఆయన చిత్తానికి సంపూర్ణ విధేయత చూపించండి. నమ్మక ద్రోహులుగా ఉండకండి, నమ్మకస్తులుగా ఉండండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మాటల యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన విధేయత చూపమన్న ప్రతి చోట మీరు విధేయత చూపించండి. మీ నమ్మకత్వాన్ని కాపాడుకోండి, మీ స్థిరత్వాన్ని కాపాడుకోండి. ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. ఓర్పు సహనం లేకుండా నీ జీవితంలో ఏ మేలు నువ్వు చూడలేవు. ఎంత ఓర్పుగా ఉన్నాడో, 40 ఏళ్ళు ఉన్నాడు. 40 ఏళ్ళు. ఆ 40 ఏళ్లలో ఆయనకు మాట్లాడడం కూడా మర్చిపోయి నత్తి వచ్చేసిందంట. కానీ నత్తి కాకపోతే ఏమొస్తుంది? ఇంకెవరితో మాట్లాడగా, ఇంక గొర్రెలతోనే జీవితం అంతా. పొద్దు నుంచి రాత్రి వరకు ఏటితో కాలం గడపాలి? గొర్రెలతోనే కాలం గడపాలి. అలాగా అరణ్యాల బాట బట్టి 40 సంవత్సరాలు శిక్షణ పొంది, ఆ తర్వాత ఎర్ర సముద్రం పాయలయ్యేంత వరకు, ఇశ్రాయేలీలు అక్కడికి వచ్చేంత వరకు ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొంది తన జీవితాన్ని, చిన్న జీవితం కానీ దేవుని ప్రణాళిక చాలా గొప్పది. ఊహించని కార్యాలు మోషే జీవితంలో జరిగినట్టుగా దేవుడు కూడా మన జీవితంలో ఊహించని కార్యాలు జరుపగల సమర్థుడు. అర్థమైందా? కాబట్టి మీరు కూడా సిద్ధపాటు కలిగి ఉండండి, సంసిద్ధంగా ఉండండి, తండ్రికి విధేయత చూపించండి. ఆయన కూడా ఇక మీదట ఇంకా డిజైన్ చేయగలడు. అదే చెప్పాను మీకు, ఇక్కడతో అయిపోయిందని అందరూ అనుకుంటాం. ఇక్కడతో ఏమైంది? అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకుంటాం మనం. కానీ అక్కడి నుంచి దేవుడు ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు. బిడ్డను వదిలేసిన తర్వాత మోసే తల్లి ఏమని అనుకుని ఉంటుంది? ఇంకా అయిపోయిందని అనుకుంటుంది. కానీ తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాడు? ఆమె ఓడిలో పెట్టాడు. అర్థమైందా? ఇంకా చచ్చిపోయాం అనుకున్న పరిస్థితుల్లో కూడా గెలిపించగలడు ఆయన. మీరేం బెంగా విచారాలు పెట్టుకోకండి. ఏం పోయినా మళ్ళీ ఇవ్వగలడు, ఏం కోల్పోయినా మళ్ళీ తిరిగి తీసుకురాగలడు, ఎక్కడ ఆగిపోయినా మళ్ళీ నేను పరుగు మొదలెట్టింపజేయగలడు. నీకేదో నష్టపోయిందని ఏడుస్తూ కూర్చోకు. నీ నష్టంలో కూడా ఆయన నీకు లాభాన్ని తిరిగి ఇవ్వగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. బెంగలతో విచారాలతో కాలం గడపకండి. అర్రే ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది, మొత్తం శూన్యం అయిపోయింది, ఇంకా నా దగ్గరే ఉంది, నా చేతిలో ఉంది, మాటలు మాట్లాడొద్దు దయచేసి. అవి విజయం సాధించేవారు మాట్లాడే మాటలు కావవి, విశ్వాసులు మాట్లాడే మాటలు కావవి. ఎక్కడ ఆగిపోయినా, ఏ స్థితిలో ఆగిపోయినా, ఏ పరిస్థితిలో ఆగిపోయినా ఆయన ద్వారం తెరవాలి అని అనుకుంటే విశాలమైన ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. విశాలమైన మార్గాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. విశాలమైన మార్గం గుండా దేవుడిని తీసుకుని వెళ్ళి ఒక ఇరుకైన దారిలో నుంచి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. ఆ విశ్వాసం అనే స్థితిలో నువ్వు అలా కట్టబడాలి. ఆ విశ్వాసం అనే పరిస్థితిలో నువ్వు అలా కట్టబడాలి. అలాంటి ఆత్మీయ స్థితిని నీ సొంతం చేసుకోవాలి. అలాంటి గొప్ప సామర్థ్యము గల విశ్వాసిగా వాక్యంతో చక్కటి పునాది వేసుకుని దినదినము రూపాంతరం చెందాలి. కాబట్టి మీరందరూ నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, మీరందరూ అలా చెందుతారని, అలా మారతారని ఆశపడుతూ ఈ మాటలు మీ హృదయాల్లో దేవుడు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపజేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు మా కన్న తండ్రి, ఈ ఆదివారమున మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి మా హృదయాలకు అవసరమైన జ్ఞానవాక్కులు, మా హృదయాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైన వాక్కులు మాకు అందించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలముగా మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. అయ్యా, మీ చిత్తం యొక్క సంపూర్ణతలో మమ్మల్ని నిలువబెట్టండి. మేము ఏమై ఉన్నామో అది మీ కృప వల్లే అయి ఉన్నాం. ఈరోజు మేము కలిగి ఉన్న సమస్తము మీరు మాకు అనుగ్రహించినదే. మీరు మమ్మల్ని ఏ బాధ్యతలో, ఏ పరిస్థితిలో, ఎక్కడ నిలబెట్టారో అక్కడ నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా జీవించడానికి సహాయం దయచేయండి. మీరు ప్రతిదీ చూస్తున్నారు ప్రభువా. చిన్నదానికి కూడా పెద్ద బహుమానం ఇవ్వగల దేవుడవు. మంత్రసానులు చేసిన మేలుకు ప్రభువా మీరు ప్రతిగా మేలు చేశారు, వారికి వంశాభివృద్ధి కలుగజేశారు, వారి పిల్లలను దీవించారు, ఆశీర్వదించారు. అవును తండ్రి, మీ బిడ్డల ఎడల మీ సంకల్పం గొప్పది. దానికి ఎవరు సహకరిస్తారో వారిని మీరు విడువరు, ఎడబాయరు. మీ సంకల్పానుసారంగా ఎవరు జీవిస్తున్నారో వారి కుటుంబాల్లో ప్రతి క్షణంలో, ప్రతి పరిస్థితిలో మీరే ఉంటారు, ఉన్నారు. ప్రభా, ప్రతి విషయంలో ప్రభా మేము ఏది కోల్పోతున్నా
తిరిగి రెట్టింపు ఆశీర్వాదం మాకు ఇవ్వగల సమర్థులై ఉన్నారు. తండ్రి, మోజెస్ని కోల్పోయిన తల్లికి మరలా రెట్టింపు దీవెనిచ్చారు. మరలా ఆమె ఒడిలోనికి ఆ బిడ్డను చేర్చారు. ఇది మాకు చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. మీరు చేసిన అద్భుతాలు ఎంతో గొప్పవి, మీరు చేసిన మేలులు ఎంతో గొప్పవి తండ్రి. మా జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనలతో ప్రభా నమ్మకస్తులముగా యథార్థవంతులముగా నిత్య జీవాన్ని చేరుకునే పర్యంతం పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, లోకాశలకు లొంగిపోకుండా ప్రతి విషయంలో పూర్ణోదార్య భాగ్యం గలవారమై మిమ్మల్ని సేవిస్తూ, మీ మీద ఆధారపడి, మీరు చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, మీ కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తిపరులుగా ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ మేలు చేత మీ పిల్లలను తృప్తిపరచండి. ఎవరైతే వ్యాధి బాధల చేత శోధింపబడుతున్నారో, ఏ కుటుంబంలో అయితే ప్రభువా వ్యాధి బాధల చేత ఇబ్బందులు పడుతున్నారో అలాంటి అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి. మీరు లేవనెత్తండి, విశ్వాసంలో బలవంతులుగా చేయండి ప్రభా. ఏ కుటుంబంలో చీకటి రాజ్యం ఏలుతుందో ఆ చీకట్లో నుండి ఆ కుటుంబాన్ని విడిపించండి. గొప్ప వెలుగుమయమైన జీవితాలను అనుగ్రహించండి. మీ కృప, మీ కనికరం పిల్లలందరికీ తోడుగా ఉంచండి తండ్రి. మాతో పాటు ఈ సేవలో వాడబడుతున్న పిల్లలను, వారి కుటుంబాలను కూడా దీవించండి. పరిచర్యలో వాడబడుతున్న అక్క చెల్లెమ్మలను, అన్నదమ్ములను దీవించండి. వారు చేస్తున్న ప్రతి చిన్న పనికి కూడా గొప్ప బహుమానాన్ని మీరు దాచి ఉంచారని నమ్ముతున్నాను తండ్రి. ఆ బహుమానాన్ని వారికి దయచేయండి. అలాగే సహకారుల గ్రూపులో ఉండి ఎంతమంది పిల్లలైతే మినిస్ట్రీ కొరకు ప్రయాసపడుతున్నారో, మా వెనకుండి ప్రోద్బలాన్ని అందిస్తున్నారో, ప్రోత్సాహాన్ని అందిస్తున్నారో, మీ యందు భయభక్తులు కలిగి మీ సేవలో ప్రభా సంపూర్ణ సేవకులుగా వాడబడుతున్నారు. వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసిన మేలుకు ప్రతిగా రెట్టింపు బహుమానాన్ని దయచేయండి తండ్రి. మీ కృప, కనికరం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, ఈ వాక్యం విన్న పిల్లలందరి హృదయాల్లో మీ మాటలు 30 60 100 ఫలింపజేయమని ప్రాధేయపడుతూ, మా కొరకు త్వరలో తిరిగి రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.